యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుంటూ 12వ వచనం మీద కాస్త ధ్యాస పెడదాం. గడిచిన వారం కూడా ఆ వచనం చుట్టూనే ఎక్కువసేపు మనం మాట్లాడుకున్నాం. మనం జ్ఞాపకం చేసుకుంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరినీ శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడుచున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని పొరపాటును కూడా అనకూడదు. ప్రతివాడును తన సొంత స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై చివరికి శోధింపబడతాడు. ఆ దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది, కనగా పాపము పరిపక్వమై మరణమును తెచ్చిపెడుతుంది. నా ప్రియ సహోదరులారా, మోసపోకండి. స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు చదువుకుంటూ 12వ వచనం దగ్గర ఆగి చాలా సమయం మనం ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుకుంటాడు. ఎవరు? శోధనలో పడినవాడు, శోధనను ఎదుర్కొనేవాడు మాత్రమే కాకుండా ఆ శోధనను దేవుడు తనకిచ్చిన శక్తితో సహించుకునేవాడు. ఎందుకంటే లేఖనం చెప్తుంది, దేవుడు మనకు శక్తినిచ్చారు. ఆ శక్తికి మించి ఆయన మనలను ఉండనివ్వడు, మార్గం చూపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శోధన అలాగున ఆ సత్యమెరిగిన వాడు సహించేస్తే, తట్టుకుంటే వాడు ధన్యుడు, అంటే ఆశీర్వాదం పొందుటకు అర్హుడు, ఆశీర్వదించబడతాడు. అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. ప్రభువును నమ్మిన వారికి రక్షణ, ప్రభువును నమ్మిన వారికి నిత్య జీవం, ప్రభువును నమ్మిన వారికి, నోటితో పలికిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం, ప్రభువును నమ్మిన వారికి, ప్రభువును చిన్న విశ్వాసంతో అడిగిన వారికి ఆత్మను పొందే అవకాశం కూడా. కానీ ఈ బహుమానాలు ఉన్నాయి, ఈ కిరీటాలు ఉన్నాయి. అవి నమ్మిన వారి అందరికీ కాదు. నమ్మిన తరువాత ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఆ నమ్మకాన్ని ప్రేమగా మలుచుకుంటూ, ప్రేమతో నమ్మకాన్ని స్థిరపరచుకుంటూ ముందుకు సాగే విశ్వాసులు, వారికి జీవ కిరీటం. స్తోత్రం కలుగునుగాక. అది నా సొంత నిర్వచనం కాదు, నా సొంత అభిప్రాయం కాదు, ఇది మర్మమేమీ కాదు. గతంలో చదివేమో, మరలా మీరు తేరి చూస్తే, తనను ప్రేమించు వారికి వాగ్దానం చేస్తాడు. తనను నమ్మిన వారు, తనను ప్రేమించేవారు. ప్రేమించకుండా నమ్ముతారండి? నమ్మిన వారు ప్రేమించకుండా ఉంటారా అని అంటే ఉండరమ్మా. నమ్మటం అంటేనే ప్రేమించటం, ప్రేమించడం అంటే నమ్మటం అని మీరు నేను ఒక పొట్లం కొట్టినట్టుగా మాటను అక్కడ పక్క పెట్టేస్తాం. రెండు ఒకటే కదా అనుకుంటే ఒకటే, కానీ అనుకోకూడదు. నమ్మటం వేరు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభు పట్ల ఇంకా 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 ప్రేమను పెంచుకుంటూ ఆ నమ్మకాన్ని కొనసాగించటమే అది వారికి వాగ్దానం. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. వల్ల చెప్తున్నాను, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు. ఆ రీతి నమ్మటం అంటే ఏంటి, బాప్తిస్మం పొందటం అంటే ఏంటి అనేది కాస్త వివరంగా చెప్పవలసిన అవసరం ఉన్న ప్రస్తుతము ఆ విషయాన్ని మనం చర్చించుటలేదు. కనుక నమ్మిన వానికి రక్షణ, ప్రభువుని నోటితో ఒప్పుకున్న వానికి రక్షణ, తండ్రి అయిన మృతుల్లోంచి 3వ దినాన్ని లేపాడని విశ్వసిస్తే రక్షణ, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షణ అంటూ రక్షణ గురించి చాలా వాగ్దానాలు ఉన్నాయి.
అలాగున్న రక్షణ ఒప్పుకొనుట ద్వారా, నీళ్లలోకి వెళ్ళుట ద్వారా, ఆ నియమాన్ని పాటించడం ద్వారా చాలామంది పొందుకోవచ్చు. నమ్మితే చాలు రక్షింపబడతావు అన్నట్టుగా. కానీ ఆ నమ్మిన తర్వాత దేవుని గురించి తెలుసుకుంటూ ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ పాపాన్ని ప్రేమించటం లేదు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ పాపం నీకు మరణం దగ్గర తీసుకెళ్తా ఉంటే మరణం తాను భుజం మీద వేసుకొని నీకు మరణం లేకుండా చేశాడు. ఆ మార్గంలోకి రావయ్యా అని చెప్పటం. కనుక నాకు కావాలి బాబు, నాకు శిక్ష ఉండకూడదు, నేను నరకంలో పడకూడదు, ఈ పాపము నన్ను నరకంలోకి ఈడ్చుకుపోకూడదు, దీన్ని కడిగేసుకోవటం చాలా ప్రయత్నం చేస్తున్నాను, అది పోవట్లేదు, ఇంకా లోపలికి కూరుకుపోతున్నాను, ఆ పాపం నుంచి విడిపించే శక్తి దేవుడు ఇస్తాడని నమ్ముతున్నారు కనుక ఈ ఎంగిలి జీవితం నుంచి నాకు విడుదల కావాలి, మరలా ఎంగిలి అంటకుండా ఉంచే ఆ జ్ఞానం నాకు కావాలి అంటే రా యేసయ్య చేయి పట్టుకో అంటే చాలు రక్షణ. కానీ దేవుణ్ణి ప్రేమించటం అప్పుడు మొదలవుతుంది. అంతవరకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కాపాడుతాడు, నీ కోసం చనిపోయాడు, నీ నరకపు శిక్షను ఆయన తప్పిస్తున్నాడు, నిన్ను ఒక సృష్టిగా, క్రొత్త సృష్టిగా మార్చేస్తాడు, నువ్వు మరలా పుట్టాల్సిన పని లేదు మంచి పని చేయటానికి, నువ్వు బ్రతికుండగానే నీ హృదయం మార్చేసి నేను ఒక సృష్టిగా మార్చేసి మరలా పుట్టిన అనుభవాన్ని బ్రతికుండగానే నీకు ఇచ్చి ఆత్మ సంబంధిగా నిన్ను చేసి నేను ఆశ్చర్యపరుస్తూ రక్షిస్తాడు. సృష్టికర్త భగవంతుని దేవుడా అని పిలిచినా తప్పు లేదు, కానీ తండ్రి అయిన దేవుడు అని పిలిచే భాగ్యం నీకు ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగున్న రక్షణ పొందిన తర్వాత దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, కాపాడుతాడు, కన్నీరు తుడుస్తాడు, లేవనెత్తుతాడు, క్రొత్త జీవితం ఇస్తాడు, ఆదుకుంటాడు, స్వస్థపరుస్తాడు, లోటు లేకుండా చేస్తాడు, వాకిలిస్తాడు, వస్తువిస్తాడు, వస్త్రమిస్తాడు, అసలు విడిచిపెట్టనే అంటున్నాడు. ఇవన్నీ దేవుని ప్రేమలో నుంచి వచ్చిపడే ఆశీర్వాదాలు. అయితే దేవుడు షరతు పెడుతున్నాడు అని అనను, కానీ పరిగెత్తిన వానికి బహుమానం ఇచ్చి పరిగెత్తని వానికి బహుమానం ఇస్తే ఎలాగా న్యాయమవుతుంది? పరిగెత్తే వారికి బహుమానం ఇచ్చి పరిగెత్తని వారికి బహుమానం ఇస్తే కాస్త ఇబ్బంది కదా. అందరికన్నా రోషంగా పరిగెత్తిన వారికి, ముందుగా వచ్చిన వానికి బహుమానం ఇవ్వటంలో శబాష్, వెనకాలొచ్చిన వానికి ఒక ప్రోత్సాహం, నువ్వు కూడా ఇలా పరిగెడితే నెక్స్ట్ టైం నీకు బహుమానం, ఇది నీకు కూడా అని ప్రోత్సాహం. పడుకున్నవాడికి బహుమానం ఇచ్చి పని చేయగలిగి చేతకాని వలె పని చేయకుండా దేవుడు చూసుకుంటాడులే అనుకుంటూ వాడికి కూడా రాబాబు ఇదిగో జీవి కిరీటం అంటే పరిగెత్తేవాడు కృంగిపోతాడు, అసూయపడడు. పరిగెత్తకపోయినా నాకు ఆ కిరీటం, పని చెయ్యకపోయినా నాకు ఆ కిరీటం, నేను పడుకున్నా నాకు ఆ కిరీటం, దేవుని బిడ్డను కాబట్టి నా కిరీటం అంటే ఏ పందెంలోనూ అలా ఉండదండి. ఏ పోరాటంలోనూ గెలిచేవానికి బహుమానం, పరుగు తుదముట్టించేవానికి బహుమానం, గెలిచేవానికి బహుమానం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం. అన్ని సబ్జెక్టుల్లో 0 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయినా వాడికి గోల్డ్ మెడల్ ఇచ్చేస్తే, అవతల క్లాసులకు పంపించేస్తే, 90% వచ్చిన వాడికి కూడా గోల్డ్ మెడల్ ఇచ్చి వాడిని కూడా అవతల క్లాసుకు పంపించేస్తే, అసలు ఒకడు పరీక్షలే ఎవడు రాస్తాడు అంటూ ఆ 10 పరీక్షలు వెళ్లకుండా ఆటపాట్లకు పోతే వాడికి సర్టిఫికెట్ ఇచ్చేసి అవతల క్లాసులకు పంపించేసి పాస్ అయిపోయాడు అని ముద్రేసేసి గోల్డ్ మెడల్ అని చెప్పేస్తే లోకముక్కున వేలేసుకుంటుంది కదా. లోకానికి ఒక క్రమం ఉంది, లోకానికి ఒక న్యాయబద్ధమైన మార్గాలు ఉన్నాయి. దేవుని తెలియకపోయినా ఒక పోటీ, ఒక పరీక్ష, ఒక పరుగు, ఒక ప్రయత్నం, ఒక పట్టుదల. నిజానికి 99 వచ్చిన మార్కులు, అందుకే గోల్డ్ మెడలు, అందుకే సర్టిఫికెట్ అంటున్నారు, కానీ 99 ఎందుకు వచ్చాయి? పడుకుంటే వచ్చాయా? కష్టపడి చదివితే వచ్చాయా? శ్రమపడి చదివితే వచ్చాయా? ఆటపాటలు పక్కకు పెట్టి, పండగలు పక్కకు పెట్టి నేను పాస్ అవ్వాలి? కాదు, 90% కాదు, 100% రావాలి అంటూ ఇహలోక సంబంధమైన పిలుపులు, పేరెంటాలు పక్కకు పెట్టి, ఆటలు పక్కకు పెట్టి, పగలు రాత్రి పుస్తకం పట్టుకుని తెలియనివి తెలుసుకుంటూ, తెలిసిన మరలా తెలుసుకుంటూ కష్టపడ్డాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఏకాగ్రతతో ఉన్నాడు. ఖచ్చితంగా ఎంత చక్కగా వ్రాశాడు, దానికి మార్కు. స్తోత్రం కలుగునుగాక.
వెయ్యాలనుకుంటే 99 నేను అంకెలు వేసేస్తాను నా ఇష్టానుసారంగా. కానీ అక్కడ పట్టుదలేది, శ్రద్ధ ఏది, పరుగేది, త్యాగమేది, ఆ ప్రత్యేకమైన జ్ఞానమేది, జ్ఞాపశక్తి ఏది, ఆ దీక్ష అంటాం, తపస్సులాగా చదువుకోవటం. పరీక్షల టైంలో అంత చదువుకొని అంత కష్టపడి 99.9 వస్తే అయ్యో ఆ ఒక్క పాయింట్ కూడా వస్తే బాగుంటునే అని ఆ బిడ్డ అనుకోవచ్చు. అయినా శబాష్ అంటుంది లోకం. కానీ ఆ వ్యక్తికి సర్టిఫికెట్ ఇచ్చి గోల్డ్ మెడల్ ఇచ్చి 99.9 అని అంకెలేసి అవతల క్లాసులకు పంపించి మెడలో పథకం వేసి పరీక్షలకి రానుడికి కూడా సర్టిఫికెట్ ఇచ్చి 0.00 అని పెట్టి ఫెయిల్డ్ అని రాసి అయినా పర్వాలేదు అంటూ మెడలో పథకం వేసి అవతల క్లాసులో కూర్చోపెడితే అదేం చదువు? రక్షణ విషయంలో మాత్రం అది కాదు కదా. మనం ఏం చేయక్కర్లేదు, ఆయన అన్నీ చేశాడు. స్తోత్రం కలుగునుగాక. రక్షణ విషయంలో మాత్రం నేను చెప్తున్నాను, మనం ఏ నీతిక్రియలు చేసినా అవి ఎంగిలి నీతిక్రియలు అయిపోతాయి. మనం ఏం చేసినా భక్తి అంతా కూడా ఎందుకు పనికిరంది అవుతుంది. ఎందుకంటే మనిషి తన పాప క్షమాపణ పొందుకోకుండా హృదయం ఎంగిలై ఉంది, చూపులు ఎంగిలై ఉన్నాయి, నాలుక ఎంగిలైపోయి ఉంది, నడవడిక ఎంగిలైపోయి ఉంది. ఆ ఎంగిలి మనసుతో, ఎంగిలి హృదయంతో, ఎంగిలి ప్రవర్తనతో నేను భక్తి చేస్తే ఎంగిలి భక్తి అవుతుంది కాదని ఎవరంటారు? అది ఎంగిలి భక్తి అవుతుంది. ఎంగిలి నాకే ఇష్టం లేదు, దేవునికి ఎంగిలి భక్తి ఎందుకు ఇష్టం అవుతుంది? కనుక ముందు ఈ పాపమనే ఎంగిలి వదలాలి. మనం వదిలించుకుంటే వదిలేది కాదు. మనం వదిలించుకుంటే వదిలేది అయితే ప్రభు శిలువ మీదకి ఎక్కి అంత హింస అనుభవించి చచ్చిపోవాల్సిన పని లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక మనం చేసిన కార్యాలను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, అసలు ఎవరు ఆ విషయాలు లెక్క పెట్టుకోవడానికి వీల్లేదు. కేవలమైన కృప చేత మనము క్షమాపణ పొంది రక్షించబడి దేవునికి పిల్లలై నరకమును ఆయన ద్వారా తప్పించుకొని పరలోకమునకు చేరే మార్గంలోకి వచ్చేసాం. అది అందరికీ. కానీ ఆ తరువాత ఆ భక్తిలో ఎదగటం, ఆ వాక్యములో ఎదగటం, సాక్ష్యంలో ఎదగటం, ప్రభు కోసం ఎదగటం, నేను ప్రభు బిడ్డను కదా అంటూ రోషంగా ఎదగటం, విశ్వాసాన్ని కాపాడుకోవటం, ప్రతికూల సమయంలో స్థిరంగా నిలబడి ఉండటం, ఆయనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించటం, ఇది దీనికి బహుమానాలు ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. అర్థం చేసుకోండి. ఒకవేళ అలాంటి తాత్పర్యంతో రక్షణ పొందితే కిరీటాలన్నీ నీకే, రక్షణ పొందితే సింహాసనం పక్క నీకే చోటు, రక్షణ పొందితే నో 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 లేఖనాలన్నీ చదివితే అర్థం అవుతుంది. రక్షణ పొందిన వారు అందరికీ కాదండి. లేఖనాలు చదవకపోతే ఇలాంటి బోధకులు చేస్తే ఇంక విశ్వాసులు కూడా నడవగలిగి కుంటి వాళ్ళలాగా ఆధ్యాత్మిక జీవితం జీవిస్తారు. చేతుల్లో బలం ఉండి చేతులు పడిపోయిన వాళ్ళలాగా ఆధ్యాత్మిక జీవితం జీవిస్తారు. చూపులుండి గుడ్డు వాళ్ళ మాదిరిగా ఆధ్యాత్మిక జీవితం జీవిస్తారు. ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటారు. దేవుడు సంఘాన్ని అందుకోసం నిలబెట్టాడు. సంఘానికి బోధ కావాలి. దేవుని గురించి సంఘంలోకి వచ్చాను, ప్రభు శరీరంలోకి వచ్చాను, ద్రాక్షవల్లిలోని తీగగా అంటుకట్టబడ్డాను. ఇప్పుడు ఆ తీగలో నేను ఆ ద్రాక్షవల్లిలో నిలిచుండాలి. ఆ ద్రాక్షవల్లిలోంచి సారం రోజు నేను స్వీకరించాలి. అలా ఎదుగుతూ ఒకరోజు ఫలించాలి. ఇది నా ప్రయాస. స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రయాస నాదనుకుంటాను కానీ నాదేం కాదు. నా ప్రయాసల్లా ఆ ద్రాక్షవల్లిలో ఉండాలి. అంతే నేను చేయాల్సిన పని. ఆ ద్రాక్షవల్లి నాకు ఎప్పటికప్పుడు తన సారాన్ని అందిస్తుంది, వాక్యాన్ని అందిస్తుంది. ఆయన యేసు. అపుస్తలుల బోధ యందు సంఘము దినదినము వర్ధిల్లుతోంది. ప్రార్థనల్లో, ఉపవాస ధ్యానాల్లో, రొట్టె విరుచుట యందు. స్తోత్రం కలుగునుగాక. కనుక అలాంటి ఊహ, అపోహ, ఆశ, ఆలోచన, అలాంటి సత్యం ఎరిగిన వారు ఇక్కడ ఎవరైనా ఉంటే మనం సరి చేసుకోవాలి. రక్షణ అందరికీ కావచ్చు, అందరికీ ఆయన దేవుడు కావచ్చు. రమ్మని వారు అందరూ పరలోకం వెళ్ళే ఆ శ్రేష్టమైన వాగ్దానాలు ఉంటే ఉండొచ్చు. కానీ మనకు తెలియాలి, బహుమానములు కొందరికే. అంటే ఆయన ప్రత్యేకంగా ఎవరైనా వెన్నుకుంటాడా? లేదు. బహుమానములు ఎవరికి చెప్పండి?
బహుమానములు పొందు నిమిత్తము బహుమానములు పొందాలని, బహుమానములు ఉన్నాయని ఎరిగి ఆ పందెరపు రంగంలో నిలిచి ముందుకు వెళ్ళేవాడు విశ్వాసి. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ ఏర్పరచబడిన వారిలో ముద్రించబడి బహుమానముల కొరకు ప్రాణాలను తెగించేవారు మరి కొద్దిమంది. స్తోత్రం కలుగునుగాక. ఏ గుంపులో మనం ఉండాలి? కనుక ఈ జీవ కిరీటమైన మహిమ కిరీటమైన ఈ బహుమానాలు ఏమైతే కానివ్వండి, అవన్నీ కూడా శోధనలు సహించుకునే వారికి, మరొక మాట చెప్తే తనను ప్రేమించేవారికి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కొందరిని ప్రేమించాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు, చెడిన వాడిని ప్రేమిస్తున్నాడు, నిప్పుల్లోకి జారిపోతున్న వాడిని కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుని ప్రేమ కాదు, దేవుడి చేత ప్రేమించబడే వారికి వాగ్దానం చేయబడిన జీవ కిరీటం కాదు, దేవునిని ప్రేమించే వారికి వాగ్దానం చేయబడిన జీవ కిరీటం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో దేవునిని ప్రేమించేవారు ఏంటి సూచనలు? దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు? అలాగున కొన్ని సూచనలు. మెరిసేదంతా బంగారం కాదు, అవును. మోగేదంతా కంచు కాదు, అవును. తెల్లనివన్నీ పాలు కాదు, అవును. అవన్నీ లోక సంబంధమైన సామెతలైనా ప్రభువా అని పిలిచేవారందరూ రక్షింపబడతారు లేఖనంలో ఉంది. కానీ మరొక చోట ప్రభు ఇలాగా అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచేవారందరూ పరలోక రాజ్యం చేరరని. వాట్ ఈజ్ దట్? అపవాది కూడా అప్పుడప్పుడు శోధిస్తాడు. ప్రభువా నోటితో ఒప్పుకున్నావు కదా, రక్షణ నీ సొంతం అంటాడు. కానీ మన ఆధ్యాత్మిక వైఖరిని దేవుని చిత్తానుసారంగా మలుచుకునే ప్రయత్నం, తాపత్రయం, తపన కొంచెం కూడా మనలో లేకపోతే, నువ్వు ప్రభుని పిలుచుకుంటూ మురికిలో దొల్లు, పెంట మీదకెళ్ళు, నీ ఇష్టమొత్తం చేసే అనడు. కానీ అలాంటి ఆకర్షణలోకి తీసుకెళ్ళిపోతాడు వాడు. ప్రభు అంటున్నావు కదా, నో ప్రాబ్లం. ప్రభు అంటున్నావు కదా, నో ప్రాబ్లం అన్నట్టుగా లేఖనం చెప్తా ఉంది. యేసు ప్రభు మాత్రం చెప్తున్నారు. మత్తయి సువార్త మీకు తెలుసు కదా, ప్రభువా 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 అని పిలిచేవారందరూ పరలోక రాజ్యమును సొంతం చేసుకోలేరు అని ప్రభు చెప్పారు. ఏమనాలి ఇక? ప్రభు అంటే రక్షణ వస్తే రావచ్చేమో, కానీ రక్షణ పొందినవాడు ప్రభు అన్న పదానికి వెనకున్న అర్థం తెలుసుకోవాలి. ఆపదలో ఉన్నాడు కనుక ప్రభువా రక్షించనొచ్చు, వ్యాధితో ఉన్నాడు కనుక స్వస్థపరిచయ అనొచ్చు, దాహంతో ఉన్నాడు కనుక మంచినీవయ్య బాబు అన్నటాన్ని పిలిచుండొచ్చు. అలాగ సంబంధం ఏర్పడిన తర్వాత, సహవాసం ఏర్పడిన తర్వాత, స్నేహం ఏర్పడిన తర్వాత, ఇలాగ నాకు దాహమైనప్పుడు ఈయనొక్కడే వచ్చాడు, ఈయనతో నేను స్నేహం చేస్తాను అన్న తర్వాత ఆ లేఖనం, ఆ పరిశుద్ధాత్ముడు నాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రభువా అని పిలిచావు, సహాయం అందేసింది నీకు. కానీ నీకు తెలుసా ప్రభువా అని ఎవరు పిలుస్తారో తెలుసా? ఎలాంటి మనసున్న వారు పిలుస్తారో తెలుసా? ఒక వ్యక్తి ప్రభువాని పిలుస్తున్నాడంటే దానిలో అర్థం ఏంటో తెలుసా? అతడు ప్రభు ఎప్పుడవుతాడో తెలుసా? అతడు ప్రభు అయితే ఆయనలో ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? అదే బోధ. స్తోత్రం కలుగునుగాక. ఊరికే ప్రభు అంటే క్షమించటం కోసం, రక్షణ పొందడం కోసం, మన నిప్పులోంచి బయటకు రావడం. అదుగు అన్నా కాపాడండి, కాలిపోతున్నాను, అన్నా ఎవరెక్కడ బాబు నన్ను కాపాడండి, మునిగిపోతున్నాను, కొట్టుకుపోతున్నానంటే ప్రభు అంటే ఏంటి తెలుసుకునే అర్హమయ్యా అని అక్కడ నీతి సూక్తులు చెప్పే సమయం లేదు, అసలు పనే చేయకూడదు అక్కడ. ఒకవేళ ఎవడైనా పూజారి అక్కడికి వచ్చి ప్రభా కాపాడు, అన్నా కాపాడు, దేవుడా కాపాడని మునిగిపోతున్న వాడికి దేవుడని ఎందుకు అంటున్నావు అంటే నీకు అసలు తెలుసా అని ఈ ప్రసంగం మొదలు పెడితే ఇంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు. ఒక్కొక్కసారి ఈ బోధకులు, సేవకులు మునిగిపోతున్న వ్యక్తికి ఇలాంటి పాఠాలు మునిగిపోతున్న సమయంలో చెబుతారు. మునిగిపోతున్న వ్యక్తికి ప్రభు చేయి పట్టుకోమని చెప్పాలి, చటాలను ప్రభు నోటుతో పలికి అంగీకరించమని చెప్పాలి, కాపాడమని కేకలు వేయమని చెప్పాలి, ప్రార్థించమని చెప్పాలి. అంతే, దట్స్ ఆల్. స్తోత్రం కలుగునుగాక. ఆ పిదప రక్షింపబడిన తర్వాత, తేరుకున్న తర్వాత, తన కాళ్ళ మీద తాను నిలబడుతూ స్థిరపడుతున్న సమయంలో ప్రభువాని పిలిచావు, ఆయన వచ్చారు, చేయి పట్టుకుని లేవనెత్తి కూర్చోబెట్టారు. కనుక ఇప్పుడు నీకు ప్రభు అంటే అర్థం తెలియాలి. అసలు ప్రభు అని ఎవరిని పిలవాలి, ఎందుకు పిలవాలి?
నువ్వైన ప్రభు అని పిలుస్తున్నావంటే ఆయన ముందు నువ్వు ఏమై ఉన్నావు. ఎప్పుడైతే ఈ డిఫరెన్సెస్, ఈ విధి విధానం చెప్తాయో అప్పుడు ఈ వ్యక్తి ఆపదొచ్చినప్పుడు ప్రభు అని పిలిచాను, కానీ ఆ తర్వాత ఆకతాయిగా కూడా ప్రభు అంటాను, అలవాటు చొప్పున ప్రభు అంటాను, పనికి మళ్ళీ పని చేస్తూ ప్రభు అంటాను, పాపములు పడి చెడి ప్రభు అంటాను, చీకటి జీవితాలు జీవిస్తూ ప్రభు అంటాను. అప్పుడేమవుతుంది? ఆ ప్రభు అనే నామానుకున్న సార్థకత ఉంటుందా? దాని వెనుక అర్థం ఉంటుందా? దాని వెనుక భావం ఉంటుందా? మెళ్ళో పథకం మాదిరిగా, తాయిత్తు మాదిరిగా ప్రభు అని తాయిత్తు, ప్రభు అనే పథకం, లేకపోతే పచ్చబొట్టు పెట్టుకున్నాను అయిపోతుందా? నోవే. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత విశ్వాసిగా ఎదగాలి, విశ్వాసిగా బ్రతకాలి, విశ్వాసిగా కొనసాగాలి, విశ్వాసిగానే నిద్రించాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినండి వినండి వినండి. రక్షణ అంటే ఉచితం కావచ్చు, రక్షణ అంటే కనురెప్పపాట్లు జరగవచ్చు, రక్షణ అంటే పాప క్షమాపణ ఎవరు చేయలేని పని ఇది అన్నట్టుగా జరగవచ్చేమో, కానీ ఆ తరువాత ప్రభు కొరకు నిలబట్టడం. ప్రియమైన సంఘమా, నీకు నాకు పట్టుదల ఉండాలి, నీకు నాకు అకుంఠిత దీక్ష ఉండాలి, సమర్పణ ఉండాలి, ఒక ప్రత్యేకమైన అంకిత భావం ఉండాలి. అదే కదా యాకోబు భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు ఆ రోజు సంఘానికి మాట్లాడుతున్నారు, ఈరోజు సంఘానికి. లేకపోతే సంఘం, మీరు, నేను నా స్థాయిలో సేవకుని, అల్లరి చిల్లరి జీవితం, మరొకడు పేరు బిరుదులు అయ్యి ఉంటాయి, చాలా ఉన్నాయి కదా బిరుదులు. కానీ ఈ వాగ్దానము, ఈ బహుమానములు పొందే పరుగు ఉందా నా దగ్గర? ఆ పట్టుదల ఉందా? నా కార్యక్రమాలు జరిగించవచ్చు, నా డబ్బు ఉంది, 100 కార్యక్రమాలు పెడతా. నా దగ్గర డబ్బు ఉంది, 100 మంది గొప్ప సేవకులు వస్తారు. నా దగ్గర డబ్బు ఉంది, మహాసభలు పెట్టి, కాంతులు పెట్టి, లైటింగ్ పెట్టేసి అసలు తూర్పుగోదావరి జిల్లా తలకిందులు చేసేస్తా. డబ్బుతో కుదరదు. నేను ఆయన కొరకు బ్రతకాలి. కార్యక్రమాలు జరుగుతాయి, కార్యం జరగాలి. స్తోత్రం కలుగునుగాక. సర్జరీ సక్సెస్, పేషెంట్ చచ్చిపోయాడంట, చూసారా? ఆపరేషన్ సక్సెస్ అట, పేషెంట్ డైడ్ అట. ఏంటి ఉపయోగం? అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా సామెతలు నవ్వు రావటానికి ఉంటాయేమో, కానీ ఆలోచించేయాలి. భక్తి శ్రేష్టం, కానీ బ్రతుకులో ప్రభావం కనపడదు. నేను చేసే భక్తి యొక్క ఆ ప్రభావం నా బ్రతుకులో కొంచెం కూడా లేకపోతే ఈ భక్తిలో బలం లేదు, ఈ భక్తిలో యథార్థత లేదు, ఈ భక్తిలో నీతి లేదు, ఈ భక్తిలో భయం లేదు, ఈ భక్తిలో దేవుని పట్ల పూజ్యభావం లేదు. భక్తి ఉంది, సర్జరీ జరుగుతుంది, సూపర్ సర్జరీ, కానీ పేషెంట్ చచ్చిపోతున్నాడు. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం చచ్చిపోతూ ఉంది. ఇక్కడ ఇది మనం గుర్తెరగకపోతే, ఇది మనం దేవుడిచ్చే వాక్య జ్ఞానంతో తేరి చూసుకోకపోతే ఎవరినో నిందించి ప్రయోజనం లేదు, ఎవరి మీదో నెపం వేసి ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు, ఎప్పుడైతే వాక్యం విత్తబడుతుందో, వాక్యం నీ ముందుకు తీసుకురాబడుతుందో, వాక్యాన్ని ఎప్పుడైతే నేను స్వీకరిస్తానో ఆ వాక్యమనే అద్దములో నేను ఎవరినో చూడకూడదు, వాక్యమనే అద్దములో నన్ను నేను చూసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రభు నన్నంటాడు, నీవు నా యందును నా మాటలు నీ యందు నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. నా మాటలు నీ యందు, నువ్వు నా యందు నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. ఎవరైనా సరే నా యందు నిలిచి ఉండి, ఎవరైనా సరే నా మాటలు వారి యందు నిలుపుకొని ఉంటే ఖచ్చితంగా వారు ఫలిస్తారు. అందరూ కాదు. స్తోత్రం. తనను ప్రేమించు వారికి, ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేశాడు, మాట తప్పడు. మనం నమ్మదగిన వారుగా ఉండకపోయినా అయినా నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. తనను ప్రేమించు వారికి తెలిసిన విషయాలే. గడిచిన 30 సంవత్సరాల పరిచర్య ఇక్కడ బోధే కాదు, మీరు ఇంతకన్నా ఎక్కువ ప్రసంగాలు వినే ఉంటారు. విస్తారమైన అభిషక్తుల ద్వారా మీ ప్రసంగాలు వినే ఉంటారు. ఈ అంశాలు, ఈ వచనాలన్నీ కూడా మీకు కొట్టిన పిండే కావచ్చు. ఒక వరుస క్రమంలో క్రోనాలజికల్ ఆర్డర్, 1 తర్వాత 2, 2 తర్వాత 3 అనే వరుస కాకపోయినా కొన్ని విధి విధానాలు అవగాహన చేసుకోండి. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే నాలో ఏముండాలి? నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే సరిపోతుందా? దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఇంకా ఏదో ఉండాలి.
ఆ ఉన్నది కనపడినప్పుడు ఆ ప్రేమకు రుజువు. స్తోత్రం కలుగునుగాక. కనుకనే బంగారం మెరిసినా పచ్చగా ఉన్నా అది గీట్రోయి దగ్గరికి రావాలి, రుద్దాలి. అప్పుడు అందులో బ్రతుకు బయటపడుతుంది. మోగేదంతా కంచు కాదు, దాన్ని కొట్టేస్తుంది. అలాగే తెల్లనివన్నీ పాలు కాదు, దాన్ని కొట్టేస్తుంది. ఇవి పాలు కాదు. అలాగే దేవుని ప్రేమించడం, తనను ప్రేమించే వారికి వాగ్దానం అన్నారు కనుక దేవుని ప్రేమించేవారు ఎవరు? ఇదేంటండి ఈ సబ్జెక్ట్ గురించి అంత మాట్లాడతారంటే ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. పాత నిబంధనలు యెహోవా మోషే ద్వారా, ప్రవక్తల ద్వారా చాలా సందర్భాల్లో ధర్మశాస్త్రం జ్ఞాపకం చేసుకోండి, పండగలు జ్ఞాపకం చేసుకోండి, బలులు జ్ఞాపకం చేసుకోండి, ఐగుప్తు మిమ్మల్ని తీసుకొచ్చిన విధానం అంటూ అవన్నీ రిపీటెడ్గా చెప్పించలేదు. కానీ చాలా సందర్భాల్లో ఒకే ఒక మాట ఎత్తి చూపించేవాడు ప్రభు. అదే మాట అంటే మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువును ఒక వ్యక్తి అడుగుతాడు, మీకు తెలుసా వచ్చిన అన్ని ఆజ్ఞలలో కన్నా శ్రేష్టమైన ఆజ్ఞ ఏదయ్యా అని అడిగితే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ అంగీకారంతో, అంగీకారం లేని మనసుతో ప్రేమిస్తున్నాను అంటే అది పచ్చి అబద్ధం. అబద్ధమే కాదు, కపటం. ఓ మై గాడ్, హల్లెలూయా. ప్రభు అంటాడు, ఏం మాట్లాడినా మనస్సు పెట్టి మాట్లాడండి ప్రభు సన్నిధిలో అంటాడు. ఇక్కడి నుంచి చాలా సులువు అండి. మాటలు ఒలికించేయటం ఇక్కడి నుంచి వెరీ వెరీ ఈజీ. కానీ ఇక్కడి నుంచి ఆ మాట రావాలి. దానికి ఒక ప్రయాస. ఆ ప్రయాస పేరే యథార్థత, సత్యం. స్తోత్రం కలుగునుగాక. మనసులోంచి ఆ మాట వచ్చినా సరే, ఆ మనస్సులో ఉండాల్సిన పునాది ఏంటంటే యథార్థత, సత్యం. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. సో అటు పాత నిబంధనలో, ద్వితీయోపదేశకాండం, దినవృత్తాంతాల్లో మరొక చోట మనం చూస్తే ఆయా సందర్భాల్లో ప్రభు జ్ఞాపకం చేసేవాడు ప్రవక్తల ద్వారా, మోషే లాంటి ప్రవక్తల ద్వారా. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలయ్యా ఇజ్రాయేలు. ఆయన నిన్ను ప్రేమించాడు, నీకోసం ఎన్ని అద్భుతాలు చేశాడు. అసలు అలాంటి అద్భుతాలు ఎవరు చేస్తారు నీకోసం? అద్భుతాలు చేస్తుండొచ్చు కానీ నిన్ను అలా నిలబెట్టి నీ పక్షంగా ఆయన ఎన్ని యుద్ధాలు చేశాడు. కనుక ప్రేమించు. నీ దేవుడిని యెహోవాను ప్రేమించటం చేత చేసుకో, ప్రేమించటం అభ్యాసం చేయి, ప్రేమించటం ప్రాక్టీస్ చేయి. అవునా, సైకిల్ దొక్కటం ప్రాక్టీస్ చేయాలి, కీబోర్డు వాయించడం ప్రాక్టీస్ చేయాలి. ఏమో వాటన్నిటికీ కూడా ప్రాక్టీస్ ఉండాలి. ప్రేమించడం ఏంటంటే ఐ లవ్ యూ జీసస్ చెప్పేస్తే సరిపోతుందిగా. ఐ లవ్ యూ అనేస్తే సరిపోతుంది కదా. కొంచెం వెనకాల మ్యూజిక్ అది పెట్టేసి ఐ లవ్ యూ అనేసి ఏంటి లైట్ ఇలాగ అనేసేసి 2 పొగలు వచ్చేలా చేసేస్తే సూపర్ ఐ లవ్ యూ కదండి. స్టేజ్ల మీద ఉంటాయి కదండి, ఐ లవ్ యూ అని ఇలా అంటే ఆ బీట్కి తగినట్టుగా స్టేజ్ మీద లైట్లు ఆ బీట్కి తగినట్టుగా, మ్యూజిక్ తగినట్టుగా ఎలుగు ఆరిపోతుంటాయి. దానికి తగినట్టుగానే పొగలు కూడా వస్తుంటాయి. ఐ లవ్ యూ అదండి ఐ లవ్ యూ అంటే. పొగలు రావాలి, బీట్కి తగినట్టుగా దీపాలు వెలిగిపోతూ ఉండాలి. అది దేవుడు ఒప్పుకోడు. అవన్నీ కూడా కృత్రిమం, అవన్నీ కూడా యాంత్రికం, అవన్నీ కూడా నువ్వు అనుకుంటున్న ప్రేమలు, నువ్వు అనుకుంటున్న హావభావాలు. కానీ ప్రభు అంటాడు, నేను అనుకున్న ప్రేమ ఆత్మతో సత్యంతో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తా వరుస క్రమంలో, అంటే 1, 2, 3 కాదు, అన్నీ కూడా వెనక ముందు పెట్టుకోండి. కావాలంటే 3 1లో పెట్టుకోండి, లేదా 1 9లో పెట్టుకోండి, లేదా 9 అంకెలో నేను చెప్పాను కూడా, అది మీకు 1లో పెడితే బాగుంటుంది అనుకుంటే మీరు 1లో పెట్టుకోండి. బట్ అన్నీ కూడా ఆయన సంబంధించిన మాటలే, ఆయన చెప్పిన మాటలే. స్తోత్రం కలుగునగాక. ఆయన ప్రేమించేవారెవరు అన్నదానికి మీరు చెప్పేశారు కదా, నేను దేవుని ప్రేమిస్తున్నాను, పచ్చబొట్టు పెట్టుకుంటా, ఇలా చూపిస్తా, అయిపోతుందా? కాదు. అది అనుకోవచ్చు మీరు, నేను అదే ప్రేమ అనుకుంటూ. చూసారా, ఆయన పచ్చబొట్టు పడిపించుకున్నాడు, వీపు మీద బొట్టు, చేతి మీద బొట్టు, రుద్ర మీద బొట్టు, ఇంటికి వెళ్తే ఆ గడప ద్వారబంధం మీద బొట్టు, మంచం మీద బొట్టు, కంచం మీద బొట్టు, చేతి తుడుచుకునే వస్త్రం మీద ఐ లవ్ జీసస్, ఐ లవ్ జీసస్, ఐ లవ్ జీసస్, ఐ లవ్ జీసస్. ఇంటికి వస్త్రం మీద, కర్చీఫ్ మీద, ఒంటి మీద, అన్నిటి మీద మనం వెళ్ళి నిమానికి అలాంటి ఇంట్లోకి వెళ్ళేటప్పటికి మన సొమ్మశీలు పోయి
ఉక్కిరి బిక్కిరైపోయి ఇదండి బాబు భక్తి అని అనేస్తాం. బయట వాళ్ళందరికీ ఫోటోలు తీసి మరీ పెట్టేస్తాం. దేవుడు ముసిముసి నవ్వుకుంటాడు. ఆ మాటలకు, ఆ ముద్రలకు, ఆ శ్రేష్టమైన అందాలకైతే అక్కడ ఉన్నాయి, కానీ ఆ ఇంటిలో యేసుకు ఆధిపత్యం లేదనుకోండి. యేసు ప్రభు అనే మాట ఉంది, కానీ యేసుకు, ఆ కుటుంబానికి యేసుకు ఆధిపత్యం ఇచ్చే విధానం లేదక్కడ. ఆ ఇంటికి అధిపతి యేసు కాదు, ఆ ఇంటికి అధిపతి వేరే, లోకం. ఆ ఇంటిని కుటుంబాన్ని నడిపించేవాడు లోకం, ప్రభు కాదు. కనుక ఇంటి నిండా ప్రభు ఇంటికని 100 రాసుకున్నా ప్రభువుకి ఆ కుటుంబం ఆధిపత్యాన్ని ఇవ్వకపోతే, లోకానుసారంగా ఉండుట ఒక లోకానికి ఆధిపత్యం ఇస్తే అక్షరాలు ఉంటాయి, పదాలు ఉంటాయి, అందాలు ఉంటాయి, డెకరేషన్స్ ఉంటాయి, కానీ ప్రభు అక్కడ ఉండరు. అది మనకు ముఖ్యం. మొదటి మాటగా చెప్తున్నాను, ఆయన ప్రేమించేవారిలో ఈ నైజం, ఈ గుణం, ఈ ఆసక్తి ఉంటుంది. ఆయన ప్రేమించేవారు ఆయన ఉపదేశముల యందు ఆనందిస్తారు, ఆయన మాటల యందు సంతోషపడిపోతారు. జుంటెత్తే నెల ధారల కన్నా మధురం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజం నిజం. యేసును ప్రేమిస్తున్నాను చెబుతూ బైబిల్ తీయకపోతే, వాక్యం చదవకపోతే, వాక్యం వినకపోతే, చెవులు మోసుకుంటే, ఎవడింటాడమ్మా అనుకుంటే, రోజు వినేదే కదా అమ్మ అంటుంటే, నువ్వు ప్రేమిస్తున్నానని పాట పాడాను అనుకోండి, పచ్చబద్ధం. యేసు నేను ఎంత ప్రేమిస్తానంటే, ఆగవయ్యా ఆగవయ్యా బాబు, వాక్యం తీయవు, వాక్యం చదవు, వాక్యం చెప్తుంటే చిరాకు, అసలు వాక్యాన్ని దగ్గరికి రానివ్వవు. ఆ వాక్యం చెప్తుంటే ఆ చెప్పేవులే అన్నట్టుగా ఉంటుంది. వాక్యం చెప్పేటప్పుడు అసలు ఉండవు సన్నిధిలో. ఆయన ప్రేమిస్తున్నావంటే ఎలా నమ్మాలి? ప్రభు అంటాడండి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఏంటి నమ్మకం? లేఖనం 119వ కీర్తన చాలా వచనాలు ఉంటాయి. ఒక్కొక్క వచనం మాత్రం చాలా త్వరగా నేను చదువుతా. వచనాలు, కీర్తనల గ్రంథం ఎక్కడుందని అడిగే భక్తులు ఎవరైనా ఉన్నారా? మారు మనసు పొందండి. 119వ కీర్తన 12వ వచనం నుంచి చూద్దాం. అందులో ఒక వచనం మనకు సరిపోతుంది. ఇంకా చాలా వచనాలు ఉంటాయి, చూద్దాం. 9 నుంచి చూస్తే బాగుంటుందేమో. 119వ కీర్తన 9వ వచనం నుంచి, యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుంటారు, కడుక్కుంటారు, సరిచేసుకుంటారు? నీ వాక్యమును బట్టి. ఎవరి వాక్యం? లోక సంబంధమైన వాక్యం కాదు, నీ వాక్యమును బట్టి. ప్రభువా, నీ వాక్యమును బట్టి. అంతేకాదు, దానిని జాగ్రత్తగా చూచుకొనుట. శ్రద్ధ, డిలిజెంట్లీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఓ ఇజ్రాయెల్, ఇఫ్ యూ హియర్ మై వర్డ్ డిలిజెంట్లీ. డిలిజెంట్లీ అంటే శ్రద్ధ కలిగి, అటెంటివ్లీ, మనస్సు పెట్టి, ఆసక్తితో, పట్టుదలతో అని అర్థం. యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మన భక్తి జీవితాన్ని చూసుకుందాం, తక్కిట్లో పెట్టుకుందాం. నా తక్కిడి నా దగ్గరే ఉంటుంది. ఎందుకంటే నా తక్కిడితో నిన్ను చూస్తే ఏమో తేడా వస్తే నీ తక్కిడి సరైనది కాదని మీరు అనేయచ్చు. కనుక ఎవరి తక్కిడి వారిదే. ఆ తక్కిడి పేరే మనస్సాక్షి. స్తోత్రం కలుగునుగాక. ఆ తక్కిడి పేరే మనస్సాక్షి. నీ వాక్యమును బట్టి ప్రభువా యేసు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేత నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములు నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము పొందదగిన వాడవు. నీ కట్టడలను, నీ ఆజ్ఞలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులు కొన్నిటిని కాదు, అన్నిటినీ నా పెదవులతో వివరిస్తా, నాకు నేనే వివరించుకుంటా అని చెప్పుతూ 14వ వచనం మనకు కావాల్సింది. సర్వ సంపదలు దొరికినట్లు. ఏ సంపద? సంపద అంటే ఏంటి చెప్పండి యవ్వనస్తులు? సంపద అంటే ఆస్తి. సంపద అంటే సంపాదించింది సంపద. పెంట సంపాదిస్తే అదేం కాదు, ఓకేనా? సంపద అంటేనే వెండి, బంగారం, పేరు, ప్రఖ్యాతి, వజ్రం, వైడూర్యం, పదవి, హోదా, సన్మానం,
భవనాలు అన్నీ కదా సంపద అంటే. సర్వసంపదలంటే ఒకడు ఈ లోకములో ఉండదంతా సంపాదించుకుని సర్వసంపదలు, ఒకడి లోకములో ఉండదంతా సంపాదించుకుని తన ఆత్మ నరకములో పడేసుకునేలాగున పాపం అనే పెంటలో బ్రతికితే వాడికి ఏం ప్రయోజనం? వెండి వల్ల ఏం ప్రయోజనం? బంగారు వల్ల ఏం ప్రయోజనం? వాహనం వల్ల ఏం ప్రయోజనం? మేడల మిద్దెల వల్ల వాడికి ఏం ప్రయోజనం? వాడు ఆత్మ నరకంలో పోతుంటే అంటాడు ప్రభు. అలాగున ఈ భక్తుడు 119 కీర్తన రాసిన భక్తుడు అంటాడు, 14వ వచనం చూస్తే, సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనములు, నీ వాక్యములు, నీ ఆదేశములు, నీ ఆలోచనలు, నీ లేఖనముల మార్గం. లేఖనములు అంటే అక్షరాలు పదాల సముదాయం కాదు, అవి మార్గాలు, అవి దారులు, అవి సూచనలు. స్తోత్రం కలుగునుగాక. లేఖనాలు అనుకుంటే అంతే, కానీ మనకు దారి చూపిస్తాయి, మనకు సలహాలు ఇస్తాయి, మనకు ధైర్యాన్ని చెబుతాయి, మన కంటికి వెలుగునిస్తాయి, పోతున్న ఊపిరిని లేవనెత్తుతాయి. నేను నడవవలసిన మార్గాలు, నేను వేయవలసిన అడుగులు, నేను తీసుకోవలసిన నిర్ణయాలను మేలు కొరకు తీసుకునేలాగున లేఖనాలు నాకు బోధిస్తాయి. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను ఏం చేస్తున్నాను? ఇది ప్రభువును ప్రేమించేవాడు ప్రభు మాట యందు ఆనందిస్తాడు. మరలా చెప్తున్నాను, ప్రభు మరలా చెప్పు అన్నట్టుగా స్వరం వినటం లేదు, కానీ ఆ భారం ఆత్రత నాలో నుంచి ఉబికి వస్తూ ఉంది కట్టలు తెచ్చుకుంటూ. నిజముగా నేను ప్రభువును ప్రేమిస్తున్నట్లయితే, నిజముగా నా ప్రేమ దేవుడు కోరిన రీతిలో ఉన్నట్లయితే, నన్ను దేవుడు ప్రేమించాడు కనుక నేను కూడా దేవుడిని ప్రేమించబద్ధుడై ఉన్నాను అంటూ ఏదో పై మాట కాదు, కానీ ఆ ప్రేమించటం అంటే ఏంటో తెలిసిన వ్యక్తిగా నేను ఆలోచన చేస్తే, ప్రభు ఈ మొదటి మాట మనం ఈరోజు అనుకుంటున్న మొదటి మాట, ఆయన వాక్యమందు నేను సంతోషించాలి. బైబిల్ ఎందుకు తీయను అంటే ఏదో కారణం చెప్తాం, ఎందుకు చదవంటే కారణం చెప్తాం, మూడ్ అంటాం, తలపోటు అంటాం, చుట్టాలు ఇక ఏమంటే అనుకోండి, అవన్నీ మన రోజు చెప్పుకునేవి అనవసరం. కానీ ఎప్పుడు ఈ వాక్యం మనం చదవమో, సర్వసంపదలు దొరికినట్టు కాకుండా సర్వసంపద దొరికినంత సంతోషం మనకు ఉండదు. వాక్యం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ ఆ వాక్యాన్ని హత్తుకునే ప్రయత్నం చేస్తామో, దేవుడు అంటున్నాడు, వెండి బంగారం టన్నులు నీ ఇంట్లో లేకపోయినా అంత సంతోషం నీకు వస్తుంది. అంత సంతోషం కోసం నువ్వు వాక్యం చదవాలి, అలాంటి మనసుతో నువ్వు వాక్యం చదవాలి. టన్ను బంగారం ఉన్నా నాకు లేవద్దయ్యా బాబు, ఒక్క మాట నాకు బంగారం. స్తోత్రం కలుగునుగాక. నీ మాట వినుట, నీ మాట వెదుకుట, నీ మాటలో ఉన్న సారాంశాన్ని గమనించుట, అయ్యో నాకు అది చాలా సంతోషం. అస్సలు చిరాకు ఉండదు, పరాకు ఉండదు, తలపోటు, అయ్యయ్యో అవేమీ ఉండవు. దేవుని మాట అంటే చెవి కోసుకుంటా. ఇది నేను పరిశీలన చేసుకోవాలి. ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభు దగ్గరికి వస్తున్నాం. సంఘమా క్యాజువల్గా అనుకోవద్దు. ఈరోజు ప్రభు చెప్తున్నారు, ఏదో ఇష్టముంటే చదువుతారు, వీలుంటే చదువుతారు, లేకపోతే అంటే ప్రభు మాట సంతోషంగా స్వీకరించాలి, సంతోషంగా చదవాలి, సంతోషంగా ధ్యానించాలి. ఆ స్థితి నీలో నాలో లేనప్పుడు నీ రాకపోక ప్రశ్నార్థమే, నీ రక్షణ ప్రశ్నార్థమే, నువ్వు చేసే భక్తి ప్రశ్నార్థకమే. ఒక్కసారి పరిశీలన చేసుకో అంటాడు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మొదటగా నన్ను ప్రేమించాడు, అది నేను గుర్తించి రక్షణ పొందాను. ఆ తర్వాత భక్తుని అంటాడు, దేవుడు మొదటగా వాళ్ళు ప్రేమించాడు కనుక మనం దేవునిని ప్రేమించబద్ధులమై ఉన్నాము. స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ స్టెప్ రక్షణ వచ్చింది. సెకండ్ స్టెప్ రక్షింపబడిన వారిగా దేవునిని హత్తుకుంటూ ముందుకెళ్ళాలి, సత్యాన్ని హత్తుకుంటూ. సంఘమా, స్త్రీలు, పురుషులు, ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు నిన్న మన రక్షణ కాదు. ఎవరు ఎలాగుంటున్నా మాకు అనవసరం. వాక్యానికి తగినట్టుగా మన లోగిలిని, వాక్యానికి తగినట్టుగా మన కుటుంబాన్ని, వాక్యానికి తగినట్టుగా మన వ్యక్తిగత బాధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నామా? అసలు చేసుకోకపోతే నేను పాడిన పాట, నేను చేసిన ప్రార్థన యొక్క భారం లేనట్టే. అది నిజం. ఇది బంగారమే, నేను బల్లగుద్ది చెప్పినా
ఆ గీటురాయి చెప్పేసింది బంగారం కాదమ్మా అని. ఇది నాకు బంగారమే, నీకు బంగారం కాకపోతే పో అని ఎనపెట్లో పెట్టుకో, ఎందుకు పనికిరాదా రాయి. బంగారం కాని దాన్ని నేను బంగారం అనుకుంటున్నానట. పరీక్ష చేసి చూస్తే అసలు ఇది బంగారం కాదు అని వచ్చేస్తుందట. ఎక్కడికి వెళ్ళినా నా దృష్టిలో ఇది బంగారమే, నీకు కాకపోతే కాకపోయి ఉండొచ్చు, నేను ఇదే ఎనపెట్లో పెట్టుకుంటా. పనికి మళ్ళీ రాళ్ళనే పెట్టుకో, దరిద్రత. నేనంటాను ఇది నా దృష్టిలో భక్తి, ఇది నా దృష్టిలో ప్రార్థన, ఇది నా దృష్టిలో దేవుని ప్రేమించటమే, ఇది నా దృష్టిలో యేసు అంటే నాకు ఇష్టం అనటమే. నీకు కాకపోతే కాకపోయి ఉండొచ్చు అనేలాంటి ఆ విపరీతమైన ప్రతికూల మాటలు మనం మాట్లాడడం కన్నా ముందు దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్తే ఏది ప్రేమో దేవుడు చెప్తాడు. స్తోత్రం కలుగును గాక. మీరు నేను వాదం పెట్టుకుంటే పెద్ద గలాట అయిపోతుంది. నీ దృష్టిలో ఇది ప్రేమించడం కాకపోవచ్చు, ఓకే, నా దృష్టిలో ప్రేమించడం అని నేను ధైర్యంగా గుప్పిళ్ళు బిగించి చెప్పొచ్చు. ఆ స్వరాన్ని బట్టి అందరూ కూడా నా పక్షంగా రావచ్చు. అంత గట్టిగా కేకేసి చెప్తున్నాను కనుక నాది నిజమే, అవును నేను చెప్పేది నిజమే, నీకు అలాగే నిజం, ఈయనకి నిజము ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య కాళ్ళ దగ్గర, ఆయన సింహాసనం దగ్గర, ఆయన బలిపీఠం దగ్గర, ఆయన మందసం దగ్గర, ఆయన నోటి నుంచి వచ్చే మాట దగ్గర సత్యం దొరుకుతుంది. నీవు నేను వాదం పెట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏమి దొరికినట్టు చెప్పండి. ఏమి దొరుకుతుందని మనం మాట వినకుండా పోతుంటాం, ఏం దొరుకుతుందని అసలు బైబిలే తీయకుండా పోతుంటాం, ఏం దొరుకుతుందని ఏం పోగొట్టుకుంటామని అసలు వాక్యానికి కొంచెం కూడా చెవియొగ్గకుండా ఉంటాము. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఇదేం ప్రేమ, ఇదేం భక్తి, ఇదేం ప్రభు నమ్ముకోవటం, ఇదేమి భక్తి, ఇదేం ఆధ్యాత్మికత అని ప్రభు అడిగితే నీవు నేను ఏ సమాధానం చెప్తాం? నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సంతోషించేవాడిని ఏం చేయాలి? ఆహా ఓహో అని పదాలు చెప్పేసి ఒక పాట పాడి ముగించడం కాదు. ఆ మాటలను నేను విడిచిపెట్టకుండా ధ్యానిస్తాను, లోతుగా ధ్యానిస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చదివింది మళ్ళీ చదివి ఏమంటే ఒక్కొక్కసారి తీపి అందించేటటువంటి అదేదో మనకు నోటుకు వచ్చింది అనుకోండి, ఇలా జుర్రి అలా బయట పడేయం. ఇక్కడి నుంచి ఇక్కడికి చెరుకు ముక్క లాగి ఇంకేముండదు అందులో. అయినా సరే అది చివరి ఆ బిందు కూడా లాగాలి, ప్రయత్నం చేస్తాం. ధ్యానించడం అంటే అది. స్తోత్రం కలుగును గాక. ఆ చెరుకు మొక్క అయితే 10, 20 అరగంటకి ఇంకా పిప్పి మిగులుతుందేమో కానీ ఈ చెరుకు, ఈ తేనె నీ జీవితకాలం నములుతున్నా సరే క్రొత్త మాధుర్యాన్ని ఇస్తూనే ఉంటుంది, జీవిత మాధుర్యాన్ని ఇస్తూనే ఉంటుంది, బ్రతికించే మాధుర్యాన్ని ఇస్తూనే ఉంటుంది. ఈ మాటకు దూరం కావద్దు, ఈ మాటను చదవటానికి ఇబ్బంది పడద్దు, ఈ మాటను తీసి చూడటానికి అస్సలు ఇబ్బంది పడద్దు. ఇబ్బంది పడితే నువ్వు దేవుని బిడ్డవేనా అని ఈ మాట నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు దేవుని బిడ్డవైతే ఇదేనా నీ పద్ధతి అని మాట నిన్ను ప్రశ్నిస్తుంది. స్తోత్రం కలుగును గాక. అలా ప్రశ్నిస్తుంది కనుక నేను వాక్యం చదవను. అదొక కారణం. వాక్యం చదవకపోవడానికి కారణం ఏంటంటే తలపోటు, ఇబ్బంది, అది కాదండి. నిజానికి చాలా మంది వాక్యం తీయకపోవడానికి కారణం వాక్యం నిన్ను నన్ను నిలదీస్తుంది, వాక్యం నిన్ను నన్ను ప్రశ్నిస్తుంది, వాక్యం నీలో నాలో నా జీవితాన్ని అలా తేటగా చూపిస్తుంది, భయమేస్తుంది. మనసు మార్చుకోవాలి అని అనిపించేలాగా పరిశుద్ధాత్మ ఒత్తిడి చేసేస్తాడు. చదవలేదనుకోండి, ప్రశ్నలు లేవు, భయపడాల్సిన పని లేదు, కలవరపడాల్సిన పని లేదు. అమ్మో బాబోయ్ యేసుని దేవుడు బిడ్డను, ఇవే పని లేదు. అలా బైబిల్ చేత్తో సంకలో పెట్టుకుంటాను, బ్యాగులో పెట్టుకుంటాను, వస్తాను. అయిపోతావు బిడ్డ, అయిపోతావు. అపవాదికి దొరికిపోతావు. స్తోత్రం కలుగును గాక. ఆ శాసనములను కాదు, ఆ వాగ్దానాలను కాదు, ఆశీర్వాదాలను కాదు, నీ ఆజ్ఞలను. ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి. దేవుని బిడ్డ అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. వెలుగు సంబంధి ఇలా ఉండడు, ఇలా ఉంటాడు. ఆజ్ఞలు ఉండాల్సిందే. వాగ్దానాలు క్యాలెండర్ నిండా వాగ్దానాలే, ఆజ్ఞలే ఉన్నట్టుగా కనపడవు. ఈవెన్ 31వ తేదీ డిసెంబర్ నెల ఆ అర్ధరాత్రి తీసుకునేవన్నీ కూడా ఆశీర్వాదాలు, వాగ్దానాలే 99.9%. అందులో కట్టడలు, నిబంధనలు, ఆజ్ఞలు ఉన్నాయంటే ఎవరు ముందుకు రారండి తీసుకోవటానికి. మళ్ళీ అన్నమాట. స్తోత్రం కలుగునుగాక. ఇచ్చేవారు ఉండరు, తీసుకునేవారు ఉండరు. కానీ ఆశీర్వాదాలు యందు నేను ఆనందిస్తాను, దీవెనలు యందు నేను ఆనందిస్తాను. నన్ను
అమ్మ ఒడిలో పెట్టుకున్నట్టుగా దేవుడు నేను పెట్టుకుని పెంచుతాడంటే అబ్బో దాని మీద నాకు చాలా ఆశ ఉంటుంది. దేవుడు అంటాడు, ఆశీర్వాదాలు, దీవెనలు, వాగ్దానాలకు నువ్వు ఎంత వేటిస్తావో, వాటి ఎంత ఆనందిస్తావో, అది మరలా 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 చూసి ఆహా దేవుడు నాకు ఎంత చక్కటి మాట ఇచ్చాడు అనుకుంటావో, ఆజ్ఞల విషయంలో కూడా, ఆదేశాల విషయంలో కూడా అదే మనసును కలిగి ఉండాలి. ఈ మాట ఎంత విలువైందో ఈ మాట కూడా అంతే విలువైంది. ఈ మాట ఏ దేవుడు చెప్పాడో ఈ మాట కూడా ఆ దేవుడే చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కట్టడలను నాకు బోధించుము అంటూ క్రిందకు వస్తే, సర్వసంపదలు దొరికినట్టు నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను, నీ ఆజ్ఞలు నేను ధ్యానిస్తాను, నీ త్రోవలను మన్నిస్తాను. మన్నిస్తానంటే దండం పెడతానన్నా? కాదు. మన్నించటం అంటే ఆ మార్గంలో నడుస్తాను, ఆ మాటను గౌరవిస్తాను, మాటల్లో ఉన్న మార్గాన్ని గమనిస్తాను, ఆ మార్గంలో ప్రయాణం చేసి నీ మాటను గౌరవిస్తా, నీ మాటకు సింహాసనం వేస్తా, నీ మాటకు భుజం కాస్తా. అది మన్నించటం అంటే. గౌరవిస్తారు ఏంటంటే మాటను వినటం ఆనందం, మాటను వినటం ధ్యానించటం ఆనందం, ఆ మాటల్లో ఉన్న మార్గాన్ని అనుసరించటం మన్నించడం అంటే చెప్పండి, గౌరవించటం. మన్నన అంటే పొగడ్త, మన్నన అంటే గౌరవం, రెస్పెక్ట్ అని అర్థం. ఆ మాటల్లో ఉన్న నీ మార్గం నా కోసం, ఈ మార్గంలో నేను నడవాలి, నాకు లాభం కలుగుతుంది అంటున్నావు. ఈ మార్గంలో నడిస్తే నువ్వు నష్టం కలుగుతుంది అంటున్నావు. ఈ మార్గంలో నడుస్తాను అంటే అర్థమేంటి చెప్పండి. నడిస్తే నేను ఏం చేసినట్టు? ఆయనను, ఆయన మాటను, ఆయన మాటలో ఉన్న మార్గాన్ని గౌరవించినట్టు లెక్క. స్తుతులతో సింహాసనం వేసామయ్యా, స్తుతుల సింహాసనం మీద కూర్చోవయ్యా, వచ్చేసావయ్యా, కూర్చున్నావయ్యా. నిజం, 100% నిజం. కానీ ఈ మాట కూడా మనం ఆలోచించాలి. ఆయన మాటను, ఆయన మాటలో ఉన్న ఆదేశాన్ని, మార్గాన్ని కొంచెం కూడా గౌరవించకుండా కుర్చీలో కూర్చుంటే ఏంటి? ఎందుకైనా కుర్చీలో కూర్చోబెడతాము? దేవుడు గనక. అదే కదండి అన్ని చోట్ల జరిగే. దేవుడు కూర్చో, మేము చేసేవి వద్దని చెప్పకు, మేము చూసేవి వద్దని చెప్పకు, మేము ఇచ్చేవి కళ్ళు మూసుకుని తీసుకో, అంతే. నువ్వు దేవుడివి, మాట్లాడుకో, లోపల కూర్చున్నాడు, పడుండు. మేము తాళం వేస్తాం, పడుకోమని చెప్తాం, పడుకో. మళ్ళీ పొద్దునొచ్చి కాలింగ్ బెల్ కొట్టి లేపుతాం, లెగు. అంతవరకు లెగొద్దు, నువ్వు దేవుడు అయితే ఉండొచ్చు, లోపల కూర్చో అన్నట్టుగా భక్తి. నో, నీవు నేను తాళం వేసి పడుకోమంటే పడుకునేవాడు కాదు. నీవు నేను తాళం తీసి ఏదో శబ్దం చేసి లేవయ్యా అంటే లేచేవాడు కాదు. నీ సర్వెంట్ కాదు ఆయన, నీవు నేను ఆయన సర్వెంట్స్. ఆయన లేపుతాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మేలుకొలుపుతాడు మనల్ని. అర్థం చేసుకోవాలి. మొండిగా మూర్ఖంగా పోతే అలాగే ఉంటాయి భక్తులు. ఆ తర్వాత నీ త్రోవలను మన్నిస్తాను, తర్వాత నీ కట్టడలను బట్టి, నీ ఆజ్ఞలను బట్టి, ఆ కట్టడల్లో ఆజ్ఞల్లో ఉన్న త్రోవలను బట్టి నేనేం చేస్తాను? హర్షిస్తాను. సంతోషం, హర్షించడం రెండు ఒకటే. సంతోషం యొక్క నెక్స్ట్ స్టేజ్ హర్షించటం. పదే చెప్పుకోకుండా ఉండలేను, పదే ఆనందించకుండా ఉండలేను. హర్షిస్తాను, నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. అలాగున నీ వాక్యము నేను మర్చిపోకుండా ఉంటాను, నీ వాక్యమును నేను మరవక ఉంటాను. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని సంతోషంతో స్వీకరిస్తామో, ధ్యానిస్తామో, ఆ వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ఆ స్థితిని మన్నిస్తామో, వెంటనే ఆ వాక్యం మనలో ముద్రగా పడిపోతుంది. అదే కదా, నీ వాక్యం నేను మరవకుండా ఉంటానంటే పైవన్నీ నేను చేస్తూ ఉంటే ఇక వాక్యం మర్చిపోను నేను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆయన ప్రేమించేవారు ఎవరు అంటే ఆయన వాక్య విషయంలో సంతోషిస్తారు. మారు మనసు పొందుదాం. బైబిల్ తీయని వారు తీద్దాం. రోజు వాక్యం చదివిన వారు చదువుదాం. దేవుని యొక్క వాక్యం అదో సొద అనుకునే విశ్వాసులు అస్సలు విశ్వాసవి కాదని నేను తీర్పుగా చెప్పను. ఆ మాట మాట్లాడకు, ఆ మాట నాకు చెప్పకు, ఆ మాట నాకు అనవసరం అని అంటున్నానంటే అది అపవాది గురి, అది అపవాది లైన్. నేను దేవుని బిడ్డని చెప్పుకుంటే నన్ను నేనే మోసపోసుకుంటాను. ఎవరు మోసుకో, ఆ మాట వద్దు, ఆ మాట అబద్ధం, ఆ మాట చదవకు, ఆ మాట వింటే తలపోటు, ఆ మాట వింటే నిద్ర, ఆ మాట వింటే అనవసరం,
ఆ మాటకు ఇష్టమైనప్పుడు వింటాను. రోజు ఎవడు చదువుతాడు, ఎవడు చూస్తాడు, ఏముంది అందులో. ఇలా బయటకు వెళ్తే ఎంత సంతోషమో ఆ హడావిడిలో, ఆటల్లో, పాటల్లో, పండగల్లో, భోజనాల్లో, ఆతిథ్యాల్లో ఎంత సంతోషం. ఇక్కడ సభ, ఆయన ఎవరో వస్తున్నారా, గట కూర్చోవాలా, ఎవడెళ్తాడు. సంగమా ఈ రోజైనా నువ్వు నేను కళ్ళు తెరవాలి. నేను చెప్పే మాట కాదు. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం, నీలో ఆ తొలి ప్రేమ లేదు, ఆ తొలి ఆసక్తి లేదు. ప్రాణం పోయేటప్పుడు డాక్టర్ గారు చెప్పినవన్నీ చక్కగా పాటించావు, ప్రాణం నిలబెట్టేశాడు డాక్టర్ గారు. మళ్ళా 10 అంతలా రోషం గల కండలు తిరిగిన శరీరం అయిపోయింది. అంతే, మళ్ళా నీ ఇష్టం. కానీ ప్రభు అంటున్నాడు, ఆ తొలి ప్రేమ ఏది? పడిపోయావు ఆ ప్రేమలో నుంచి. ఆ వాక్యం అంటే సంతోషం లేదు, వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, అసలు ధ్యానం అంటే, ప్రార్థన అంటే అసలు చురుకుదనమే లేదు. దీనికన్నా ఇంకా వేరే ప్రయారిటీ అయిపోయింది. ఎందుకంటే లోకములో సంపదలు పోతున్నాయి. ఈ సంపద కన్నా వాక్యం చెప్తుంది, దేవుడు అంటాడు, అవి సంపదలు కాదయ్యా, ఈ సంపదను పోగేసుకో, ఆ సంపదలను దాచుకునే జ్ఞానం నీకు ఇస్తాయి ఇవి. స్తోత్రం కలుగునుగాక. ఆ సంపదలు సంపాదించుకునే జ్ఞానం ఈ సంపద అనే వాక్యం ఇస్తుంది నీకు. ఈ వాక్యాన్ని పక్కకు పెడితే సంపద వస్తుంది ఈ మార్గంలో, సంపద పోతుంది ఈ మార్గంలో. సంపద వస్తుంది ఈ మార్గంలో, అప్పటికి ఇంకా ఏదైనా సంపాదించుకున్నది ఉంటే ఈ సంపాదన సంపాదించుకున్న దాన్ని తీసుకుపోతుంది బయటికి. ఈ వాక్యంతో నువ్వు కావలి కాచుకోకపోతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో మాటగా చెప్తున్నాను, ఎవరు ప్రేమిస్తారు? ప్రేమించేవారు, దేవునిని ప్రేమించేవారు అంటే ఒకటి అయిపోయింది. రెండవది, నా ఆజ్ఞలను గైకొంటారు. ప్రభు చెప్పారు యోహాను సువార్త 14:15 వచనం, 20 వచనం, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొంటారు. యాకోబు పత్రిక మర్చిపోలేదు కదా, తనను ప్రేమించేవారి కొరకు ఆయన వాగ్దానము చేసిన జీవ కిరీటం ఈ శోధన సహించుకునేవాడు కూడా పొందుకుంటాడు. అదొక ధన్యత. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనం చెప్పాను కనుక మీకు తెలుసు కనుక ప్రభువే చెప్పారు. అందుకే అంటున్నాను, వాదం పెట్టుకుంటే, క్రైస్తవులైనా ఎవరైనా సరే వాదం పెట్టుకుంటే ఆ వాదాలు ఎవరి దృష్టిలో వాళ్ళే కరెక్ట్. అవతల వ్యక్తి విశ్వాసి, అతని దృష్టిలో అతను చెప్పింది కరెక్టు, ఇక్కడ చెప్పింది కరెక్టు. ఎలా తేలుతుంది? తేల్చేవారు ఎవరు? ఎంత మహా గొప్ప దైవజనుడు వచ్చినా ఈయన నా మాట నేను ఇదిగో అని అంటాడు, అక్కడ అదిగో అని అంటాడు. అందరం కలిసి ఏసీ దగ్గరికి వచ్చామనుకోండి, ఏసయ్య పంచాయతీ అద్భుతం. ఎలా ఉంటుంది తెలుసా? సమాధానపరిచేస్తుంది. సమాధానపడుటకు ఇష్టపడిన వాడు యేసయ్య పంచాయతీలోకి వస్తే ఆయన ఖచ్చితంగా అసలు విరిగిపోయినట్టే తెలియదట, అలా అతికేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకి స్తోత్రం. కానీ సమాధానపడుటకు ఇష్టపడే మనసుతో ఎవరు యేసుప్రభు దగ్గరికి వచ్చినా యేసుప్రభు కూడా ఏం చేయలేడు, వాక్యం కూడా ఏం చేయలేదు, వాక్యం కూడా మలచలేదు వాళ్ళని. సమాధానపడే మనసు వాళ్ళలో ఉండి ప్రభు దగ్గరికి వస్తే, వాక్యం దగ్గరికి వస్తే ఆ మాట వాళ్ళను అతుక్కుపోయేలాగా చేస్తుంది. అసలు వీళ్ళు విడిపోయారు, ఎప్పుడు విడిపోయారు అనే అసలు ఆలోచనే లేకుండా ఆశ్చర్యపోయేంతగా హత్తుకుపోయేలాగా చేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు గైకొనట. ప్రభు చెప్పారు, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొంటారు, నా మాటను మన్నిస్తారు, నా మార్గంలో నడుస్తారు. నన్ను ప్రేమించేవారు నా మార్గంలో నడుస్తారు. నా మార్గం నడిచి, ఇదిగో అయ్యా నీ మాటను, నీ మార్గాన్ని నేను గౌరవిస్తున్నా, నీ మాట అంటే నాకు గౌరవం, నువ్వంటే నాకు గౌరవం, నువ్వు చూపించిన మార్గం నాకు గౌరవం. 2 మార్గాలు, నీ మార్గం నాకు జీవం, ఆ మార్గం నాకు నరకం, మరణం. లోకం మార్గం నన్ను మభ్యపెడుతుంది అంటూనే లోకంలోకి పోతూ ఉంటాను నేను. ఏదో ఆపద వచ్చినప్పుడు ప్రభా అంటుంటాను, స్నేహం మాత్రం లోకంతో చేస్తా. ఆకలేసినప్పుడు ప్రభా అంటాను, కానీ అన్ని లోకానికి దోచి పెడతాను. భయంకరం విశ్వాసుల జీవితాలు. ప్రభు అంటాడు, అయినా దీర్ఘశాంతంతో ఉన్నాడైనా, కృప వెంబడి కృప కుమ్మరిస్తూనే ఉన్నాడైనా, దినమెల్లా 2 చేతులు చాపి పిలుస్తున్నాడైనా. ప్రకటన గ్రంథంలో మాటను బట్టి చూస్తే, ఈ రోజైనా మనసు మార్చుకోరా బాబు, ఆ ప్రేమ కలిగి ఉండు అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూస్తే, ఆయనను ప్రేమించేవారు, ఇదిగో ఈ మాటలలో ఉన్న సారాంశం అన్నింటిలోకి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒకదాంతో ఒకటి అల్లుకుపోయినట్టు ఉంటాయి. వస్త్రం అంటే ఒక దారం కాకపోవచ్చు, ఒక గడి కాకపోవచ్చు,
వస్త్రం అంటే అనేక దారాల సముదాయాలు ఒకటితో ఒకటి అల్లుకుపోయి ఉంటాయి. ఒకదాన్ని విడదీస్తే 10 కదిలిపోతుంటాయి. ఆ పైదాన్ని విడదీస్తుంటే కిందవన్నీ కదిలిపోతుంటాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయిపోయి ఉంటాయి. ఇదే మర్మం ఇంకో దానితో సరిపోతుంది, అదే మాట దీంతో సరిపోతుంది. అలాగని సరిపెట్టుకోవద్దు. కానీ చకచక ఉదాహరణలు. ఆ ఉదాహరణ 3వ మాట, ఆయన ప్రేమించేవారు ఆయన మార్గములో నడుస్తారు. ఆయన ప్రేమించేవారు ఆయన గౌరవిస్తారు, ఆయన అవమానపరచరు. దేవుని ప్రేమించేవారు దేవునిని గౌరవిస్తారు. దేవుని గౌరవించేవారు దేవుని మాటను గౌరవిస్తారు. దేవుని మాటల్లో బాబు ఇది నీ మార్గం, నీకు మంచిది అనే మార్గం చెప్పబడిన తర్వాత ఆ మార్గంలోకి వెళితే ఆ మాటను మన్నించినట్టు, ఆ మాట ఇచ్చిన దేవునిని మన్నించినట్టు. మనం ఎలాంటి భక్తి చేద్దాం మన ఇష్టం. ఎలాంటి భక్తి చేస్తున్నామో ఆలోచన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించేవారు, మరొక మాట, దేవుని ప్రేమించేవారు ఆయన తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన, ఆయన తనను ప్రేమించు వారికి. ఆయన ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడా? కాదు. పాత నిబంధనలో ఆయనకు ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలతో దేవుడు అన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అన్నాడు ఇజ్రాయేలుతో. కానీ యేసయ్య వచ్చాక, అందరికీ ప్రభుగా వచ్చాక, అందరి కోసం వచ్చాక, అందరినీ తండ్రి సన్నిధికి చేర్చడానికి దేవుని గొర్రెపిల్లగా దేవుని చేత పప్పడుగా వచ్చిన తర్వాత ఆ మాట అందరికీ వర్తిస్తుంది. దేవుడు తన పాలసీ మార్చాడు, మాట మార్చాడు, మనసు మార్చుకున్నాడు అని కాదు. ఒకవేళ అలాగ అనుకున్నా మన క్షేమం కోసం మనసు మార్చుకున్నాడు. నన్ను ప్రేమిస్తే ప్రేమిస్తాను, నన్ను వెతికితే దొరుకుతాను, నా మాట వింటే నీ మాట వింటాను, లేకపోతే తూచ్ అన్నట్టుగా పాత నిబంధనలో ఉన్నాయి మాటలు. కానీ కృపాకాలం వచ్చేటప్పటికీ ప్రభట్టాడు, నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అలాగని కృతజ్ఞుడుగా ఉండొద్దు, నువ్వు నన్ను ప్రేమించడం ప్రారంభించు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో 4వ మాటగా చూస్తే ఆయన ప్రేమించేవారు శ్రమలను సహించుకుంటారు. ఆయన ప్రేమించేవారు ఆయనను అంగీకరించటం వల్ల, ఆయన మార్గంలో నడవటం వల్ల, ఆయన నేను ఎరుగుదునని చెప్పటం వల్ల, లేదా మామూలుగా అందరికి వచ్చిన శ్రమలే నాకు వచ్చినా నేనేం చేస్తాను చెప్పండి? శ్రమలను ఓర్చుకుంటా. ప్రభు దగ్గర చెబుతా, ఓర్చుకోమ్మా అనే మాట నాకు ఇస్తాడు. ఓర్చుకోవాలి. ఓర్చుకోనయ్యా అనే భావన మనకు ఉండకూడదు. అది మన్ననవదు. దేవుని ప్రేమించేవారు శ్రమలను ఆనందంగా సహించుకుంటారు. ఆయన సుఖములు నాకు ఇచ్చాడు, నాకు సుఖములిచ్చుట కొరకు ఆయన తీవ్రంగా శ్రమ పడ్డాడు. ఇప్పుడు నాకు దుఃఖం వచ్చిందని ఆయన మీద నింద వెయ్యాలా? సుఖముల కోసమేనా నాకు యేసయ్య? భోగభాగ్యాల కోసమేనా నాకు యేసయ్య? నాకు కావలసిందాన్ని ఇవ్వటం కోసమేనా యేసయ్య? కాదు. ఆయన నాకు దేవుడు, ఆయన నాకు తండ్రి, ఆయన నాకు స్నేహితుడు. ఆయన కష్టం నాకు కష్టం, ఆయన సుఖం నాకు సుఖం, ఆయన సంతోషమే నాకు సంతోషం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఓర్చుకోమంటాడు, ఓర్చుకోవాలి. సహించుకోమంటాడు, సహించుకోవాలి. కనుక దేవుని ప్రేమించేవారు, ప్రభువుని ప్రేమించేవారు శ్రమలను సహించుకుంటారు. 5వ అధ్యాయం మత్తయి సువార్త ధన్యతల గురించి మాట్లాడతారు. యాకోబు పత్రికలో కూడా 1వ అధ్యాయం 1వ వచనం, 12వ వచనం చదువుకున్నాం కదా. సోదరులు సహించువాడు, పక్కన శ్రమలు, అవమానాలు సహించాలంటున్నాడు ఆయన. సహించాలి. మరీ చూడండి, ఈగ వాలునివ్వడు నా ప్రభు అన్న మాట ఉంటే ఉండొచ్చు. కానీ దేవుడు అంతగా ఆరాభంగా పెంచడండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, సంఘము అనేక శ్రమల గుండా వెళ్ళాలి. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29 చూసిన, కీర్తన భాగం 97వ కీర్తన 10వ వచనం చూసిన మరొక మాట, ఆయన ప్రేమించేవారిలో ఉండే లక్షణం ఏంటి? ఆయన ప్రేమించేవారు ఊళ్ళో ఉండే సూచన మరొకటి ఏంటి? ఆయనకి ఇష్టమైనట్టుగా నడుచుకుంటారు. ఆయనకి ఏమి ఇష్టమో తెలుసుకుంటారు. ఆ ఇష్టం చేయటానికి వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. అవసరమైతే ప్రాణం పెట్టేస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రేమించే వారిలో ఉండే మరొక అద్భుతమైన లక్షణం,
ఆయనకి ఏది ప్రీతికరమైనదో తెలుసుకుంటారట. ఆ ప్రీతికరమైన దానిని చేసి ఆయన సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తారట. ఆయన్ని ప్రేమించే వారిలో లక్షణం అంట. ఈరోజు సంఘమా, ప్రభు బల్ల, రక్తం, శరీరం, అది మన చూడటం వల్ల ఏం తెలుస్తుంది? ప్రభు నన్ను ఎంత ప్రేమించాడో, ప్రభు నా కోసం ఏం చేశాడో, ఎంత చేసేసాడో, ఎంతవరకు దిగొచ్చేసాడో, అది నువ్వు నేను తెలుసుకోవాలి. ఆయన దేవుడు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడం కదా. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే నువ్వు దేవుడు అయ్యా కాదు. ప్రేమ. దేవుడిని ఎంత ప్రేమించాడు, తండ్రిని ఎంత ప్రేమించాడు, తన కొడుకు నీకోసం ఎలాగిచ్చాడు, ఏం చేయించాడు, ఏం చేసేసాడు, నువ్వు ఏమవ్వాలని చేసేసాడు, నేనేమవ్వాలని చేసేసాడు, ఎక్కడికి రావాలని చేసేసాడు, అక్కడ రావటానికి అలా బ్రతకాలని చేసేసాడు. అది మనం జ్ఞాపకం చేసుకుని అలాగ ఉండుటకు మనం కనీసం అడుగు వేయాలి కదా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా సరే ఆయన్ని ప్రేమించేవారు తమకిష్టం వచ్చినట్టుగా నడవరండి. ఆయన్ని ప్రేమించేవారు ఆయనకిష్టమైనట్టుగా నడుస్తారు. ఆయనకిష్టమైంది ఏంటో తెలుసుకుంటారు. తెలుసుకొని ఆయన మెప్పించటానికి ప్రయత్నం చేస్తారు. లోకరీతిగా చూసినా అది కొంచెం ఇబ్బందికరమైన మాటలైనా, లోకరీతి ఉదాహరణ మనం ముందుకు తెచ్చుకుని పెట్టుకున్నా దాదాపు అంతే కదండి. ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో ఆ ప్రేమించబడే వ్యక్తి ఇష్టమేంటో మనం తెలుసుకుంటాం. నిజం. ఏమేమో గిఫ్ట్లు ఇవ్వడానికి ఇష్టపడతాం. ఇచ్చే గిఫ్ట్లు ఆ వ్యక్తికి ఇష్టం లేనివి అనుకోండి, అసలు చూడట్లేదు అనుకోండి, అప్పుడు మనం 10,000, 1,00,000 ఇంత గిఫ్ట్ ఇచ్చినా ఏమి లేదు అనుకుంటే అప్పుడు ఏం తెలుస్తుంది? అవతలి వ్యక్తికి నా ప్రేమ ఇలాంటిదని చెప్పడానికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి, అవతల ఒక సూచన నాకు దొరికితే అది ఇచ్చాను. అవతల వ్యక్తి ఎంత సంబరపడ్డాడో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సేమ్ అదే సూచన ఉదాహరణ మనం ప్రభు విషయంలో పెట్టుకుంటే, ఆయనకి ఏది ఇష్టమో అది మనం చేసినప్పుడు అది ఆయన ప్రేమించినట్టు. ఇంకా చెప్పాలంటే ఆయనకి ఎలాంటి భక్తి చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఉపవాసం చేస్తే బాగుంటుంది, లేదా ఎలాంటి ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేది ఆయన ముందుగానే చెప్పాడు. అది నాకు కుదరదు, నాకు ఇలా చేయటం ఇష్టం, నేను ఇలాగ చేస్తాను, నాకు ఇదే ఇష్టం, నాకు ఇదే భక్తి, నాకు ఇదే ప్రార్థన. అప్పుడు ప్రభు అంటాడు, అది ప్రేమ అవదు. నీ ప్రేమ నీ ఇష్టం కాదు. అక్కడ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమించిన వ్యక్తి ఇష్టం నువ్వు తెలుసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రసన్నం చేసుకోవటానికి కాదండి బహుమానాలు, లేదా ఆయన ప్రసన్నం చేసుకోవటానికి ప్రేమ అక్కర్లేదండి. కానీ ఆయన మనకు చేసిన త్యాగాన్ని గుర్తించి బదులుగా ప్రేమించటమే. అదే మరొకసారి అనుకుంటాము, ఒకవేళ నేను దేవుని ప్రేమిస్తే వెంటనే నా ప్రార్థన విని 1 అడిగితే 10 ఇస్తాడు, ఆలయంలో నేను రాను, నువ్వు ప్రార్థన చేస్తే అడుగుతాడు, ఆశతో అడిగితే 1కి 2 ఇస్తాడు, 30 అంతలు ఇస్తాడు, అవి ఇస్తాడు. కానీ ఆయన ప్రేమిస్తే నేను మాట లింక్ పెట్టకండి. అక్కడ ఆయనను ప్రేమించాడు కాబట్టి నేను ప్రేమిస్తా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తే అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడే ప్రార్థన వింటాడు అన్నది కూడా కొంతవరకు అభ్యంతరకరంగా ఉంటే ఉండొచ్చు. నేను ఆయన ప్రేమించటం దేనికి కారణం అంటే, నేను ఆయన ప్రేమించాలి అనేది ఎందుకు నన్ను ఒక ఒత్తిడిగా ఆజ్ఞగా వస్తుందంటే, మొదటిగా ఆయన నన్ను ప్రేమించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాకిలి కోసం కాదు, వస్త్రం కోసం కాదు ఈ ప్రేమ. ఆయన నన్ను ప్రేమించాడు, పైనుంచి దిగొచ్చి ప్రేమించాడు నేను పైకి వెళ్ళటానికి. అలాగే నేను కూడా దిగి రావాలి, తగ్గించుకోవాలి, సాత్వికత్వంతో ఉండాలి, అతిశయం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, స్వనీతి ఉండకూడదు. ఇలాగే భక్తి చేస్తున్న దేవుడు ఎందుకు వినడం చూస్తాను అనేలాంటి మొండి భక్తి చేయకూడదు. చాలా సంఘాల్లో ప్రార్థన దీక్షలను మొదలు పెడతారు, యేసయ్యను ఎలా కుదిపేస్తారంటే, ఎలా అంటే అవమానకరంగా ఆయన గాయాలు రేపేస్తారంటే, మై గాడ్, ఆయన ఇలా ప్రార్థన చేయబట్టే మరొకలా ప్రార్థన చేసి ఎందుకు వినడం చూస్తాను అన్నట్టుగా ఎదురు చూస్తారు. ఎందుకు చేయడు చూద్దాం అన్నట్టుగా కొంత బోధలు కూడా తీవ్రంగా ఉంటాయి. యాకోబు దగ్గరికి వెళ్ళిపోతారు. తెల్లవార్లు పెనుగులాడాడు, పోరాడాడు, రెజలింగ్ చేశాడు, పోరాడు ప్రభు దగ్గర అన్నట్టు. యేసయ్య తండ్రి దగ్గర ఏం చేశాడో హెబ్రీయులకు రాసిన పత్రిక, కన్నీటితో, రోదనతో, మనవి, బ్రతిమలాడి, గోచాడి, మొర,
ఒకవేళ నేను యాకోబు ప్రార్థన చేసి పొందుకుంటానంటే నీ లైన్ నీ ఇష్టం, నా లైన్ నా ఇష్టం. కానీ ఆ ప్రార్థన కొన్ని మత్సులు చూపించారు భక్తులు ఆ క్రొత్త నిబంధన ఉత్తరాల్లో. అది ప్రభు మాదిరి మహారోదనతోను దుఃఖముతోను తనను మరణము నుంచి తప్పించగలిగి నా వాడు తండ్రిని ఎరిగి కన్నీటితో బ్రతిమలాడుతూ మనవి చేసుకుంటూ ప్రార్థన చేసేవాడు. స్తోత్రం, హల్లెలూయా. కొడుకునన్నావు కదా, యోర్దాను నదిలోంచి అలా బయటకు రాగానే కొడుకునన్నావు కదా, ఇదేనా కొడుకు, ఇదేనా తండ్రి ప్రేమ? నోవే. దయచేసి అలాంటి మనసుతో అలాంటి బోధలు విని దేవుని దగ్గర అలాంటి పెడసరి ప్రార్థనలు చేయటం మానుకుందాం. యేసయ్య మనకు మాదిరి. స్తోత్రం కలుగును గాక. దేవునితో దెబ్బలాడి నేను పొందుకున్నాను ఇదని ఒకళ్ళు సాక్ష్యం చెప్పచ్చు. నేను దెబ్బలాడను, ప్రభు చెప్పినట్టు చేస్తా, దెబ్బలాడను. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, తండ్రిని అడగండి అన్నారు. యేసు మరొక చోట చెప్పారు, ఇంతవరకు మీరు నన్నేమి అడగలేదు, నన్ను అడగండి నా నామములో, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను చూసుకుంటాను, చేస్తాను. అడగండి అడగండి అడగండి, దెబ్బలాడండి, పోటీలాగా రెజలింగ్ చేయండి. ఒకవేళ నిజంగా అదే ప్రార్థనలో ఒక భాగమైతే, అదే అసలైన ప్రార్థన అయితే, దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే ఆయనతో కుస్తీ పట్టినట్టుగా ఉండాలనుకుంటే ఓకే, గో ఎహెడ్. ఏదో ఎముకో నరమో వసులుతుంది ఖచ్చితంగా. యాకోబు ప్రార్థన నాకు ఇష్టమైతే వసులుతుంది. ఎందుకంటే దేవుడు ఆ తుంటి నరం మీద కొట్టి ఆశీర్వదించాడు కదా. మనలో మన మాటగా చెప్తున్నానండి. యేసయ్య తండ్రిని అడగండి అన్నాడు. ఎలా అడగమన్నాడు, ఏ ఉద్దేశంతో అడగమన్నాడు, ఏ ఉద్దేశంతో అడగమన్నాడు ముగిస్తున్నాను. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి, ముగిస్తున్నాను. ఎలా అడగమన్నాడు? తండ్రి ఆత్మనివ్వాలి. ఎంత పెనుగులాడితే, ఎంత పోరాడితే, ఎంత కుస్తీ పడితే, ఎంతగా దేవునితో దెబ్బలాడేస్తే రక్షణ వచ్చింది మనకి, పాప క్షమాపణ వచ్చింది మనకి, మహిమలో చోటు వచ్చింది మనకి. మై గాడ్ విడవక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇదిగో నేను ప్రార్థన మీకు నేర్పిస్తున్నాను, ఇలా ప్రార్థన చేయండి. ఇదే కదా యేసయ్య మాటలు. ఎలా పెనుగులాడితే, ఎలా దెబ్బలాడితే, ఎలా కొట్లాడితే, ఎలా పోట్లాడితే రక్షణ వచ్చింది, ఎలా పోట్లాడితే క్షమాపణ వచ్చింది, ఎలా పోట్లాడితే ఆయన తండ్రి అయిపోయాడు, ఎలా పోట్లాడితే నేను కొడుకుని అయిపోయాను. నువ్వే విరిగి నలిగిన మనస్సు. స్తోత్ర కలుగునుగాక. విరిగి నలిగిన మనసు కానీ చాలా చేరువుగా ఉంటాడు వాక్యం. స్తోత్ర కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు పోరాడాడు. యాకోబు ఎలాంటి వాడు తెలుసు? మోసగాడు. పెనుగులాడాలి అంటే ప్రార్థన పట్టుదలతో చెయ్యాలి అని చెప్పటానికి పెనుగులాటనే ఆ పదం, ఆ సన్నివేశం, ఆ దృశ్యం అక్కడ ఉండొచ్చు. కానీ బోధించే నేను ఆ పెనుగులాట నిజమైన పెనుగులాటగా ఉండి దేవుడు ఎదురుగా ఉంటే ఇస్తావా లేకపోతే చావమంటావా అన్న రీతిలో ఉండకూడదు. ప్రభు పాత నిబంధనలో చెప్పారు, క్రొత్త నిబంధనలో కూడా చెప్పారు. యేసు అదే ఫాలో అయ్యారు, మళ్ళీ కూడా అదే ఫాలో అవ్వమంటున్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు కండలు తిరిగిన శరీరంతో నా దగ్గరకు వచ్చి నాతో కుస్తీ పట్టాలి, నన్ను గెలవాలి, తెల్లవాళ్ళు నాతో కుస్తీ పట్టాలి అనలేదే. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని. హల్లెలూయా. ఒక్క మాట పట్టుకుని పట్టుదలని చెప్పేసి ఆయన మెప్పించడానికి ఏమో ఏదేమో చేయటానికి ప్రయత్నం చేయకండి. అడగండి అన్నాడు. అడగటం గురించి కూడా ఎలా చెప్పారు యేసుప్రభుకి తెలుసు కదా. ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు ఆకలైంది, నాన్న రొట్టె కావాలి అని అడిగాడు. ఆ తండ్రి ఏం చేస్తాడు? రొట్టె ఇస్తాడా, రాయిస్తాడా? యేసయ్య అడిగాడు. అక్కడున్న ప్రజల సమాధానం, రొట్టె ఇస్తాడు కదా, తండ్రి కదా. ఆగండి, ఆ కొడుకే మర్నాడు అప్పుడు నాకు చేప కావాలి నాన్న అన్నాడు. ఆ తండ్రి ఏమన్నాడు? ఏమిస్తాడు? పాము ఇస్తాడు, ఏమిస్తాడు? చేప ఇస్తాడు కదా. మీకు తెలుసు కదా. కొడుకు అడుగుతున్నాడు, తండ్రి ఇస్తున్నాడు, ఏమడిగితే అది ఇస్తున్నాడు. అసలు ప్రశ్నే వేయటం లేదు, కొడుకు కాబట్టి ఇచ్చేస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈవెన్ ఆత్మనివ్వటానికి కూడా ప్రభు అదే చెప్తారు, తనను అడుగు వారికి దేవుడు సంతోషంగా ఆత్మని ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆత్మనిస్తావా, చావమంటావా? నీ ఆత్మతో నన్ను నింపమంటావా? పడి చచ్చిపోమంటావా? నీ ఆత్మతో నన్ను నింపుతావా? అయ్యయ్యో అయ్యయ్యో ప్రార్థన ఎక్కడా? యాకోబు దగ్గర మొదలైంది, కానీ మిగిలిన చోట్ల కొన్నేళ్ళింటిలో ఆత్మ దిగొచ్చారు. పౌలు గారు కొంతమందికి ప్రభు గురించి మాటలు చెప్పి దాదాపు ఇద్దరు యోహాను శిష్యులు ఆ రక్షణ సువార్త చెప్పిన తర్వాత వారి గురించి ప్రార్థన చేస్తే తల మీద చేయించితే ఆత్మ దిగొచ్చారు. స్తోత్రం. సమరీ ప్రాంతంలో అనేక మంది యేసుప్రభుని అంగీకరించారని బాప్తిసం తీసుకున్నారు తెలిసి యెరూషలేములో నుంచి పేతురుని, యోహాను అక్కడికి వెళ్ళి పరిశుద్ధాత్మ పొందాలని చెప్పమని హెడ్ క్వార్టర్లో పై కమిటీ వారు పంపించారు అన్నట్టుగా, వెళ్ళండి ఆత్మ పొందమని చెప్పండి అని. వాళ్ళందరూ వచ్చారు. పరిశుద్ధాత్మ రోజుదిస్తే అదేంటి మాకు తెలియదే అన్నారు. లేదు పరిశుద్ధాత్మ ఉన్నారు అని చెప్పగానే అంతకుముందు వారు పొంది ఉండలేదు కనుక పేతురు, యోహాన్లు ఆత్మ గురించి చెప్పి వారి కొరకు ప్రార్థించగా వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ అందరి మీదకి వచ్చారు. కాదు అందరి మీదకి తండ్రి ఆత్మను కుమ్మరించాడు. తండ్రి ఇచ్చాడు, యేసు చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. తండ్రి ఇచ్చాడు, యేసు చెప్పాడు. స్తోత్రం. ఏం కుస్తీ పట్టాలి? మాట సందర్భం వచ్చింది కాబట్టి నా అనుభవం కాదు అనుభవం కూడా అనకూడదు. నా అవగాహన మీ ముందు పెడుతున్నాను. నా అవగాహనకు ఆధారమైన చాలా సన్నివేశాలు, సందర్భాలు మీ ముందు పెడుతున్నాను. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా కుస్తీ పట్టాలి దేవునితో, ఇస్తావా ఆత్మను, చావమంటావా? ఇస్తావా ఆత్మ, లేకపోతే ఇదిగో అని నోటుతో అనం. కానీ అలాంటి ధ్యాస, అలాంటి అవగాహనతో ఉంటే ఏమో ఏదైనానో పొందుకుంటే అది ఆత్మ కాదో అర్థం చేసుకో. ఆయన తండ్రి, నువ్వు కొడుకువి, అడుగు ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. సో సింపుల్. విశ్వాసంతో అడుగు, ఆయన ఇస్తాడంతే. పరిశుద్ధుడు నీకు స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 మాటలు, దాదాపు 5, ఇంకా చాలా ఉన్నాయనుకోండి, సమయం అయిపోయింది. ఈ 5 మాటలతో నేను ముగిస్తున్నాను. 1, ఆయన ఉపదేశములందు సంతోషిస్తాడు. ఆ సంతోషించలేని వాడు వాక్యం వినటంలో కానీ, చదవటంలో కానీ, ధ్యానించటంలో కానీ సంతోషించని వాడు, చిరాకు పడేవాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటున్నాడంటే అంతకన్నా పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదని ప్రభు చెప్తున్నారు. నేను గుండెలు బాదుకుని నేల మీద పిడికళ్ళతో గుద్ది కావాలంటే చూసుకుందాం అంటే ఏదో స్కానింగ్కి వెళ్ళినట్టుగా ఎంత ప్రేమిస్తానో తెలుసా? వద్దు, అవన్నీ పక్కకు పెట్టు. దేవుని స్కానింగ్లోకి వచ్చేద్దాం, వాక్యం అనేటటువంటి మిషన్లోకి వచ్చేద్దాం. ఆయన అంటున్నాడు, నా వాక్యం అవి కట్టడలైనా, నియమాలైనా, ఆజ్ఞలైనా, గద్దింపైనా, బొజ్జగింపైనా సంతోషపడిపోతాడు నన్ను ప్రేమించేవాడు. యవన బిడ్డలు, మా వయసుని బట్టి చెప్పకపోయినా తర్వాత వయసుని బట్టి చెప్పిన యవన బిడ్డలు ఫాలో అవ్వండి. ఇలాగ ఆయన ప్రేమించండి. ఆయన ఎంత సంతోషపడతాడో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట వినుట యందు కానీ, ధ్యానించుట యందు కానీ, ధ్యానించే సమయంలో అందులో వచ్చే మార్గాన్ని నేను స్వీకరించి ఆ మార్గాన్ని గౌరవిస్తూ మార్గంలో వెళ్ళట విషయంలో అస్సలు పట్టించుకోకుండా 300 ఉపవాసం చేశాను. నేనంటాను ఈరోజు ఈ సందర్భంగా ఎందుకు వచ్చిన ఉపవాసం అది? ఈరోజు నేనంటాను, ఆయన మన్నించవు, ఆయనను గౌరవించవు, ఆయన మాటను గౌరవించవు, ఆ మాటల్లో నువ్వు ఇలా నడవాలయ్యా అని చెప్పిన ఆ మార్గం కూడా నీకు అనవసరము, ఉపవాసాలు చేసేస్తావు. అర్థం చేసుకోండి. మనం ఎవరి కోసం ఉపవాసం? ఎవరిని మెప్పించడానికి ఉపవాసం? కనుక ఈ దినాల్లో మీకు, నాకు, అందరికీ సత్యం తెలియాలి. స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రభు అంటున్నామంటే అది గౌరవమైన పదం అండి. అది ఆయన మాటను గౌరవిస్తేనే ప్రభు ఒక చోట చెప్పిన మాట పదే నేను జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు నన్ను ప్రభు అని పిలుస్తున్నావంటే దాని అర్థం ఏంటి? నేను చెప్పిన మాట చెప్పు నువ్వు చేస్తావన్నమాట. ప్రభు అంటే అదేదో కిరీటం కాదు, అదేదో మెడల్ కాదు, అదేదో మెడలో దండ కాదు. ప్రభు అంటే నీ మాట వింటాను, ఆ మాట చొప్పున చేస్తాను అనే నిర్ణయంతో నువ్వు నన్ను ప్రభు అంటున్నావు. ఇది నేనన్న మాట కాదు. మరొక చోట అంటాడు, నీ నామములో దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామములో స్వస్థతలు చేయలేదా, నీ నామములో ప్రవచనాలు చెప్పలేదా, నీ నామములో ప్రభువా అని అంటే వెంటనే ప్రభు అంటాడు, నో మీరెవరు? మరి ఎవరయ్యా మరి ఎవరిని గుర్తిస్తావు అంటే
నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడు నేను గుర్తిస్తా. కొన్ని మాటలు మనకి ఇబ్బందిని కలిగిస్తాయి, ఆలోచింపచేస్తాయి, కలవరి పెట్టేస్తాయి. అది కలవరమైనా ఇబ్బంది అయినా కాస్త ములుగుచ్చుకున్నట్టుగా ఉన్నా అది మన మేలు కొరకే, అది మన ఆదరణ కొరకే, అది మన దేవునిని హత్తుకోవటం కోసమే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సంతోషపరచాలి, ఆయన ఆజ్ఞను గైకోవాలి, ఆయన అడుగు వేయాలి, ఆయన కొరకు శ్రమలు అవమానాలు వచ్చినా సహించుకోవాలి. చివరిగా ఆయనకి ఏమి ఇష్టమో అది చేస్తూ నడుచుకోవాలి. ఈ 2 మాటలు అంటే ఆయనకి ఇష్టమైనవి చెయ్యాలి. రెండవది లేదనుకోకండి, రెండవది కూడా ఉంటుంది. ఆయనకి ఇష్టము కానివి చేయకూడదు. ఆయనకి ఇష్టమైనవి చేయాలి. నేను ఒకవేళ 100% మార్కులు పొందొచ్చు. మళ్ళీ మనమాట ఆయనకి ఇష్టమైనవి చూశాను, 100 చూశాను, 100 ప్రకారం చేశాను, ఓకే. కానీ పక్కన మరొక మాట ఉంటుంది, మరొక చోట ఆయనకి ఇష్టము లేనివి చేయకూడదు. అది మానేసామనుకోండి ఏమవుతుంది? స్తోత్రం. 2 మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ప్రభు బలను సమీపిద్దాం, అందరం సిద్ధపడదాం. 8వ అధ్యాయం 29. ఇక్కడ నేను తండ్రిని ప్రేమిస్తున్నాను కాబట్టి అనే మాట లేకపోయినా ఆ తాత్పర్యం కనపడుతుంది అక్కడ. 29వ వచనం. నన్ను పంపినవాడు, ప్రభు అంటున్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేస్తాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అంటే ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ ఎందుకు చేస్తాను? ఆయన ప్రేమిస్తున్నాను గనక, తండ్రి అంటే నాకు ఎంతో ఇష్టం గనక ఆయనకి ఇష్టమైన కార్యాలే నేను చేస్తా. ఆయనకి ఇష్టమైనది ఏది కూడా నేను చెయ్యను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే కదా. కనుక విశ్వాసులు మీరు నేను మన వయసును బట్టి మన అనుభవాన్ని బట్టి ఎప్పుడు రక్షణ పొందామో నువ్వు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకసారి జల్లించుకుందాం. వద్దొద్దు కాకతాళీయంగా భక్తి భావంతో బైబిల్ చేత్తో పట్టుకుని వచ్చేసేయొద్దు, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోవద్దు, మళ్ళీ ఆదివారం బైబిల్ దుమ్ముదులిపేసి పట్టుకురావద్దు. చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యంలో మార్గాన్ని నేను గౌరవించాలి, ఆయన అడుగు వెయ్యాలి. అవసరమైతే ఆయన కొరకు వెకిలిగా నవ్వేవాళ్ళు ఉంటారు. ఏం పొందుకున్నావు ఆయనలోకి వెళ్ళి, ఏం సంపాదించావు ఆయనలోకి వచ్చి, ఇందులో లేని అందులో నీకు ఏమొచ్చి పడింది అంటూ రెచ్చగొట్టే లోకం చుట్టూ ఉంటుంది, ఇంటా ఉంటుంది, బయట ఉంటుంది. సహించుకోవాలి. ఆ సహించుకోవటం దేనికి గుర్తు? ఆయన ప్రేమిస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడు, తన కొడుకును పంపించాడు. దేవుని ప్రేమకు 100% జెరాక్స్ కాపీలాగా యేసు మనల్ని ప్రేమించాడు. తండ్రి ప్రేమించమన్నాడు గనక ప్రేమించాడు. తండ్రి ప్రేమను తన ప్రేమ ద్వారా రుజువుపరుచుకున్నాడు గనక వచ్చాడు. కొడలతో కొడుతున్నారు, మొక్క మీద ఉమ్మలేస్తున్నారు, నువ్వు తాగుబోతావన్నారు, నువ్వు తిరిగిపోతావన్నారు, దెయ్యాలకు నాయకుడు అన్నారు, నువ్వు ఎలా పుట్టావో మాకు తెలుసులే అన్నారు. ఇక చాలా చాలా పరుష పదాలతో దూషించారేమో. ఇక శిలువ మరణం దగ్గరకు వచ్చేటప్పటికి మామూలు మాటలు కాదు. దేవుడువా, నువ్వు కొడుకువా, రా దిగిరా, ఆ తర్వాత నన్ను దిగాని నువ్వు రక్షించుకో ముందు అంటూ ఎంత వెకిలో. ఇవన్నీ ఎందుకు సహించుకున్నాడు? ఎవరో కత్తి తీశారు, ప్రధాన యాజకుని యొక్క ఆ సైనికుడి మీద ఇలా కత్తి విసిరితే అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే చెవి తెగి పడింది. ఆ చెవి అలాగ అతికేసి, ప్రార్థన కాదు అతికేసి స్వస్థపరిచి, దేవుని రాజ్యం కత్తులతో కట్టేది కాదని యేసుప్రభు ఎప్పుడో ప్రిన్సిపల్ చెప్పేశాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని రాజ్యం ప్రేమతో కట్టేది, ప్రేమతో కట్టేది. ఏమంటే ఆటం బాంబు వేసిన పగలని గుండె, రాతి గుండె, ఆటం బాంబు లాంటిదేదో ఒక సంఘటన వేసిన ఈ కరగని గుండె, ఈ కఠినమైన పాపిష్టి గుండె యేసయ్య ప్రేమ బిందువు తాకగానే బళ్ళున పగులుతుందట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రేమను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయనకిష్టమైనవి చేయాలి. ఆయనకిష్టమైనవి ఏంటో మనం ఖచ్చితంగా గమనించాలి. అదే ప్రభు చెప్తున్నారు ఇక్కడ. మరొక మాట, కీర్తన భాగం 2 వచనాలు 97:10. కీర్తన 97:10. ప్రార్థన 5 నిమిషాలు ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం.
10వ వచనం అందరూ కలిసి చదువుతాం. అన్ని నేను చదివిస్తే ఎలాగా? బైబిల్ ఉన్నవారు పైకి చూపించండి. ఇంగ్లీష్ బైబిల్ అయినా పర్వాలేదు. ఓకే, ఏసై ఫోటో తీశారు, రైట్. 10వ వచనం అందరూ చూడండి, చదవండి. యాక్షన్ చేయకండి, చదవండి. అంటాను, తెలియదులే అయ్యగారు అనుకోకండి, మీ పక్కనే ఏసై ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. చదువు అందరిపై గట్టిగా. యెహోవాను ప్రేమించు వాళ్ళరా చెడుతనమును అసహ్యించుకోండి. దట్స్ ఇట్. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారు? యేసుని ప్రేమించేవారు ఏం చేస్తారు? సింపుల్. చెడుతనాన్ని అసహించుకుంటారు. ఇట్స్ వండర్ఫుల్ పర్ఫెక్ట్ ప్రిన్సిపల్. అందులో అందుకే ప్రభు అంటారు, ప్రభువును అంగీకరించిన వెంటనే మనం పరిశుద్ధులుగా దేవుని చేత ఎంచబడ్డాం. పరిశుద్ధులం కాకపోయినా పరిశుద్ధులుగా మనల్ని చూస్తున్నాడు. నీతిమంతులుగానే మనల్ని ఎంచుతున్నాడు. నీతిమంతులుగా ఎంచి మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీతిమంతులుగా ఎంచి కొడుక కూతురా అని చెప్పి తండ్రిగానే తన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తున్నాడు. అయితే మనము ఆ నీతిమంతుడిని దేవుడు చేశాడు గనక ఆ సంపూర్ణతలోనికి వెళ్ళి అభ్యాసం చేయాలి. దేవునికి చెడు అసహ్యం గనక ఆ చెడును అసహించుకునే అభ్యాసం నేను చేయాలి. పొమ్మంటే పోదది, రమ్మంటే భక్తి రాదు. పొమ్మంటే పోదు చెడు. పోరాడాలి, అసహించుకోవాలి, దూరంగా పరిగెత్తాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు నేను ప్రేమిస్తున్నాను, మీకన్నా నేను బాగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఇంత సేవకుడిని అయిపోయాను, ఇంత పైకి వచ్చేసాను అని నేను గుడ్డలు బాధేసుకుని ఏదో తెల్లబట్టలు వేసుకుని పైన కూర్చుంటే కుదరదు. ఏవో పట్టాలు వేసేసుకుని బిషప్ 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 అని ఏదో అనేసుకుంటే సరిపోదు. చెడుతనమని నేను అసహించుకుంటున్నానా లేదా? చెడుతనాన్ని అసహించుకోకుండా దేవుడిని ప్రేమిస్తున్నాను అన్న మాటలు ఇంట్లో రాసుకున్నా, ఒంటి మీద ముద్ర వేసుకున్నా, లేకపోతే అలాంటి పాటలు నేను పాడేస్తున్నా, ప్రభు అంటున్నాడు పాట మట్టుకైతే పర్వాలేదు, కానీ అది నీ జీవితంలో లేకపోతే పాడొద్దు అంటాడు ఆయన. అంటాడు ఖచ్చితంగా. కనుక నేను పాట పాడేటప్పుడు ఆ చెడుతనాన్ని అసహించుకునే ఆ భావనతో పాడతా. చెడుని విడిచిపెడతాను అనే తాత్పర్యంతో పాడతా. అప్పుడు దేవుడు ఆ పాటకు దండేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చెడుని విడిచిపెట్టకుండా నేను ప్రేమిస్తున్నానని ఏ పెద్ద సూపర్ సింగరో పాడినట్టు మనకి ఏడుపు రావచ్చు, పాట అంటే అలాగ ఉండొచ్చు. అతడు కూడా చెడుతనాన్ని అసహించుకోకుండా చెడులోనే జీవిస్తూ పాడొచ్చు. దేవుడికి అది అంగీకారం అవుతుందా? యేసు నామములో అంగీకారం అవుతుందని ఎవరన్నా అంటే నేను ఆలోచన చేస్తా. యేసు అంటాడు, నువ్వు పెంటిచ్చినా సరే తండ్రి అంగీకరిస్తాడు, నా నామములు ఇస్తావు కదా, ఏమనుకోడు అంటాడా యేసయ్య? నన్ను అంగీకరించిన వాడు నా జ్ఞానాన్ని సొంతం చేసుకుంటాడు. ఏమివ్వాలో ఏమివ్వకూడదు తండ్రికి అర్థమైపోతుంది అతనికి. కానీ మన చాలామంది అభిప్రాయం ఉంటుందంటే యేసు నామములో ఎలాగున్నా పర్వాలేదు, దేవునికి ఏం చేసేసినా పర్వాలేదు, ఎలాగున్నా ఏమి చేసినా పర్వాలేదు. పెంట అంటే, అసహ్యం అంటే, వ్యసనం అంటే, పనికి మాలింది కూడా దేవుడికి ఇచ్చేస్తారట. అలాంటి బ్రతుకునిస్తారట. దేవుడు అంగీకరించాలట. ఎందుకంటే యేసయ్య వారంటీ ఇచ్చాడట, నా నామంలో ఏమి ఇచ్చినా సరే తండ్రి తీసేసుకుంటాడు. ఇది ధైర్యం విశ్వాసులకి, ఇది ధైర్యం సంఘానికి. అందుకే కొంతమంది దైవజనులు గొల్లును ఏడుస్తూ వాక్యం చెప్తారు చాలా సందర్భాల్లో. అయ్యో సంఘం కళ్ళకు గంతలు కట్టుకుని నరకంలోనికి జారిపోతున్న పరిస్థితి ఇలాంటి బోధల వల్ల. యేసు నామములో నువ్వేం చేసినా, ఎక్కడ పోయినా, ఎలాగున్నా అనే బోధ ఏ ఉద్దేశంతో చెప్తున్నారో కానీ అర్థం చేసుకున్న వాళ్ళు ఎలాగో పోతున్నారు, ఎక్కడికో పోతున్నారు. అయ్యయ్యో, నరకమును తప్పించుకునే ఉద్దేశంతో వాళ్ళు ప్రభువుని అంగీకరించి మరలా నరకం కావాలని అందులో జారిపోతున్నారు. అందుకే అపవాది భ్రమ, అపవాది తంత్రం వాక్యాన్ని వాక్యంగా స్వీకరించాలి.